స్తోత్రం 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 స్తోత్రం. స్తుతులు చెల్లించుకుందాం. అందరం కలిసి మరొక 7 మార్లు స్తుతులు చెల్లించుకుందాం. స్తుతి 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 స్తుతి. మహాగణుడైనటువంటి ఆ దేవాది దేవునికి హల్లెలూయా స్తోత్ర గానములతో మనము 7 మార్లు హల్లెలూయా స్తుతి గానములు చెల్లించుకుందాం. హల్లెలూయా, ఎస్ హల్లెలూయా, ఎస్ హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్యా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రవచనం మనకి జీవము ప్రవచనమే. ఏ సంఘానికైనా బలపరిచేది, స్థిరపరిచేది, నడిపించేది దేవుడు మనతో మాట్లాడటమే. ఎంత చక్కగా మాట్లాడారు కదా ఈరోజు, ఎంత చక్కగా బలపరిచారు కదా సంగమా. సంతోషంగా ఉన్నారా? అర్థమైందా? నేను సదాకాలం మీకు తోడై ఉంటాను. ఓ నా ప్రియ కుమారుడా కుమార్తె, నిన్నెవరైనా అవమానిస్తే ఆయన కనుగుడ్డును త్రాకినట్టంట. ఎందుకంటే నువ్వన్నా నేనన్నా అంత ఇష్టం తల్లి ఆయనకి. అంత ఇష్టము కనుకనే ఆయన నువ్వు నోరు తెరిచి తండ్రి అనగరా మన మధ్యకు వచ్చేస్తున్నారు ఆయన. నేనున్నాను కదా బిడ్డ, ఈ చిన్నపాటి శ్రమలకే నువ్వు ఎందుకు భయపడిపోతున్నావు, ఎందుకు కుంగిపోతున్నావు? నేనున్నానుగా. నా బంగారమా అని పిలుస్తున్నాడు ఆయన మనల్ని. నిజంగా మనం బంగారం లాంటి వాళ్ళమా? మలినము మస్తు ఉంది మనలో. ఆయనకి అదేది కనపడదు. ఎందుకంటే ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఆయన రక్తం ద్వారపోసి మనల్ని కొనుక్కున్నాడు. రక్తం అనే వెల చెల్లించి మనల్ని యేసయ్య కొనుక్కున్నాడబ్బా. అటువంటి స్థితిలో మనలో ఆయనకి ఏ మలినము కనపడదట. అందుకనే మనము ఇంత క్షేమముగా, ఇంత సంతోషముగా ఉండగలుగుతున్నాం. ఈ పరిశుద్ధ స్థలములో, మందిరములో అడుగు పెట్టే అర్హత లేదు మనకి. అయినా నిన్ను పరిశుద్ధుడిగానే చూస్తున్నాడు ఆయన, పరిశుద్ధురాలుగానే చూస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు ఆయన, దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. కనుక ప్రియ సంగమా, ఎప్పుడు కుంగిపోకు. నా దేవుడు నా పక్షంగా ఉన్నాడన్న ధైర్య ఆత్మతో ముందుకు సాగిపోవుదము గాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్లి పరమ తండ్రి, మీరు మాలో ఉండండి. యేసయ్యా మీరు మాతో ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ వాక్య పరిచర్యను నీ దాసుని ద్వారా మీరే జరిగించమని పరమ తండ్రి మిమ్మల్ని ప్రతిమలాడి వేడుకొనుచున్నాము. ఆమేన్. మంచిది, కూర్చోండి. అందరు కూర్చోండి తల్లి. అయ్యా కొంచెం వాల్యూమ్ పెంచు. మరి ఇక్కడ పెట్టుకొని మాట్లాడాల్సి వస్తుందా? కొంచెం వాల్యూమ్ పెంచు, మిక్సర్లో పెంచు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రైల్వే క్రిస్టియన్ సమాజ సంఘ సభ్యులారా, ముఖ్యంగా దేవునికి అతి ప్రియమైన బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఆశీర్వాదాలు తెలియజేసుకుంటున్నాను. మార్చి మాసంలోని 5వ పునరుద్ధాన దినపు ఆరాధన ఒక అధికంగా ఇంకో పునరుద్ధాన దినం వచ్చింది. దేవుని పక్షంగా ఈరోజు నేను నిలబడ్డాలని ఎంతో ఆశించాను. ఎందుకంటే ఆంటీ ఇందిరా ఆంటీ ద్వారా కొంత
శోధన అంటే శోధన కాదు, అది దేవుడు ఇచ్చిన తలంపు, నడిపింపు. చక్కగా ఆపరేషన్ కంప్లీట్ చేసుకుంది. మరి తెలుసు ఆంటీకి మీకు ఎంత భయమో తెలుసు. ఒక్క నిమిషము నన్ను బయటకు పోనివ్వకుండా ఆమె అంత భయపడిపోతా ఉన్న పరిస్థితుల్లో నేను కొన్ని శిలువజాన ఆరాధనలకు రాలిపోయాను. కానీ ఆయా రోజుల్లో ఆయా వాక్యం అందించినటువంటి దైవజనురాలు జయశ్రక్కకి, తిమోతి పాస్టర్ గారికి, విక్టర్ గారికి, అలాగే ఎవరు పాలన్న, వీరందరికీ కూడా నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నన్ను ఆదుకునే దానికి ఇంతమందిని పెట్టాడా దేవుడని అప్పుడప్పుడు తలుచుకుంటే నాకు కళ్ళు చెమరుస్తాయి. ఏమైనా ఆయన ప్రేమ అది వేరే లెవెల్ అమ్మా, మనం ఊహించలేనిది. ఆ ప్రేమకు మనం పాత్రలుమా అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. ఎందుకు యేసయ్యా ఇంతగా ప్రేమిస్తున్నావు, ఎందుకు ఇంతగా నడిపిస్తున్నావు, నాలో ఏముందని నాయన అసలు ఈ స్థలంలో నిలబెట్టామని ఈ క్షణం వరకు ఇప్పుడు కూడా నాకు డౌటే. ఇది నిజంగా దేవుని చిత్తమేనా? నిజమే బిడ్డ, ప్రవచనాల ద్వారా, దైవజనుల ద్వారా నేను నిన్ను ఎంచుకున్నాను రా అని చెప్పి ఆయన నన్ను బలపరుస్తున్నాడు. దేవునికో మంచి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సంగమా జాగ్రత్తగా వినండి. ఈరోజు ప్రభువారు దేవుని మందిరము, సంఘము లో ఒక విశ్వాసి ఎలా ప్రవర్తించాలి చెప్పరమ్మా. చాలా మంది చెప్పరు, ఎందుకంటే నొచ్చుకునే వాళ్ళు ఉంటారు. దేవుని అపారమైన కృప మన సంఘంలో దేవుడు మనతో మాట్లాడినప్పుడు మీకు ఆ మాటలు తగులుతున్నా ఏ రోజు ఒక్కళ్ళు ఏటి ఈయన ఈ మొట్లా మాట్లాడుతున్నాడని సంఘం మానేసినటువంటి ఒక్క సాక్ష్యం లేదు. కొట్టు చప్పట్లు గట్టిగా. మీరు అస్సలు బాధపడుతున్నటువంటి ఆ ఫీలింగ్సే నాకు కనపడవు. యు విల్ ఎంజాయ్. మిమ్మల్ని దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు మీరు నవ్వుతూ యాక్సెప్ట్ చేయడం నేను చూసా. నవ్వుతారు, అంతేగాని కోమలిలాగా అట్లా పెట్టుకోరు. లేదు, నువ్వు అందరికంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తావు. అయిపోయింది ఆ పనులు, కూర్చోని కదిలేవంటే ఒప్పుకోరు. ఆ స్విచ్ ఆఫ్ చేయవద్దు. సెల్ ఫోన్లన్నమ్మా సైలెంట్ లో పెట్టుకోండి. స్విచ్ ఆఫ్ చేయమని చెప్పను, సైలెంట్ లో పెట్టుకోండి. పరిశుద్ధ దేవుడు మనతో మాట్లాడుతున్న అద్భుతమైనటువంటి వాక్యం అంశం ఏంటంటే మందిరములో మనము ఎలా ప్రవర్తించాలి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, పరిశుద్ధుడైన పౌలు భక్తుడు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘము. ఇది ఎవరిదమ్మా? ఇది మందిరం కాదు, జీవము గల దేవుని సంఘము. దేవునికి స్తోత్రం. చదువమ్మా. సంఘములో జనులేలాగు ప్రవర్తింపబడెను. కింద ఫుట్ నోట్ లో 5 ఏముంటదమ్మా? నీవేలాగు ప్రవర్తించబలను అని ఉంటుంది. జనులు ఎలాగూ ప్రవర్తించబలను అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. కొట్టు చప్పట్లు గట్టిగా. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగా ప్రవర్తించవలెనో తిమోతి నీకు తెలియజేస్తున్నాను. ఎవరి ద్వారా తిమోతికి దేవుడు తెలియజేస్తున్నారు? పౌలు భక్తుని ప్రేరేపించి ఆయన ఆత్మపూర్ణుడై తిమోతికి రాసిన ఉత్తరం అన్నమాట ఇది పత్రిక. కనుక మనము మొట్టమొదటిగా కొన్ని అంశాలు నేను మీతో ముచ్చటించుకోవాలి. మనం మందిరంలోకి ఎలా ప్రవేశించాలి? మొదటిగా చూసినట్లయితే పరిశుద్ధంగా ప్రవేశించాలి. ఎలాగమ్మా? పరిశుద్ధంగా, పరిశుభ్రంగా అంటే శారీరకంగా, అలాగా మానసికమైనటువంటి
పరిశుభ్రత, పవిత్రత. చూడండి, నిర్గమకాండము 3వ అధ్యాయము 5వ వాక్యం. నిర్గమకాండము 3వ అధ్యాయము 5వ వాక్యం. ఎందుకని? అందుకు ఆయన, దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులను విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము, నీవు కూర్చున్న స్థలము, ఓ నా బిడ్డలారా, మనము ఆరాధిస్తున్న ఈ స్థలము పరిశుద్ధమైనది, ఇది పరిశుద్ధమైన స్థలమని యెహోవా తండ్రి మోషేతో చెప్తున్నాడు. ఆ కొండ మీద పొదలో మండుచున్న పొద కనిపించింది మోషేకి. అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన గబగబా. చెప్పులున్నాయి. అప్పుడు అంటున్నాడు, మోషే, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధమైన స్థలము కాబట్టి నీ కాళ్లకున్న చెప్పులు విప్పు. ఎలా రావాలి మందిరంలోకి? పరిశుద్ధంగా రావాలి. చెప్పులు ఎక్కడ ఇప్పాలి? మన కాచే చైర్ ముందు ఇప్పుకొని. కొంతమంది చూస్తూ ఉంటాం, కింద కూర్చునేవాళ్ళు పెద్ద చర్చిల్లో మళ్ళీ చెప్పులు వేసుకొని వస్తాడు మందిరంలోకి, ముందు వరుసలో కూర్చుంటాడు. అక్కడ దాకా చెప్పులు పట్టుకొని వెళ్తాడు ఆయన. పట్టుకొని వెళ్ళి ఏంటి కింద పెట్టుకుని దాని మీద కూర్చుంటాడు. ఎంత శ్రద్ధరా నా బిడ్డ నీ చెప్పుల మీద. కొంతమంది అంటారు చెప్పులు పోతే ఏం పోద్దంట. అబ్బా, ఏం చెప్పేస్తారు, పోతే ఇంకో కొత్త చెప్పులు కొనుక్కోవచ్చు నాయన. అంతేగాని దేవుడు అంటున్నాడు, నువ్వు నుంచున్న స్థలము పరిశుద్ధమైనది. తల్లులారా, ఈ పరిశుద్ధమైనటువంటి ఈ మందిరమును మనము అపరిశుద్ధంగా చెయ్యకూడదు. అంటే చెప్పులు వేసుకు రాకూడదని దేవాది దేవుడు, మహాదేవుడైనట్టు యెహోవా తండ్రి మోషేకి చెప్పడం మనం చూసాం కదా ఇక్కడ నిర్గమకాండంలో. చక్కటి మనకి చైర్స్ ఇచ్చాడు కదా స్వీటీ, నువ్వు కూర్చో ఉన్నావు చైర్లో. ఆ చైర్కి ఏమున్నాయి? ఇక్కడ ఏమున్నాయి? రెండు తొర్రలు ఉన్నాయి. చంపుతా నేను చెప్తున్నా. ఆ తొర్రలో ఏం పెడుతున్నారు మీరు? తల్లి మాజా ఇచ్చారనుకో ఇక్కడ ఎవరన్నా స్పాన్సర్స్, తాగి నువ్వు తీసుకుని బయటికి వెళ్ళి పడేద్దా? త్వరలో తోస్తావా? బిస్కెట్ కవర్లు త్వరలో తోస్తావా? ఇంకా తాగేసిన గ్లాసులు తోస్తావా అమ్మా? ఒకళ్ళంట పోయినసారి ఇప్పుడు ఈస్టర్కి ఎగ్స్ ఇస్తే ఆయన దాచిపెట్టుకోవడంలో త్వరలో పడిపోయింది, ఆయన మర్చిపోయి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ వస్తే ఆ కుళ్ళిపోయి ఆ గుడ్డు కంపు, అలా కంపు చేయొచ్చా? మీరు గమనించారో లేదో, గమనించే ఉంటారులే, మీరు మామూలు కాదు. హాల్స్ వాడతా ఎక్కువగా. ఎందుకు? నాకు ఊరికిన గొంతు రాసిపోద్ది, అందుకని గొంతు సాఫీగా ఉండాలని హాల్స్ వేసుకుంటా. ఇక్కడికి వచ్చి హాల్స్ చింపి అది నోట్లు వేసుకొని ఇట్లా ఎప్పుడన్నా పడేయడం చూసారమ్మా? ఎక్కడ పెట్టుకుంటానది? ఫ్రంట్ పాకెట్ లో పెట్టుకుంటా. నేను పడేయలేనా? అమ్మో, గజ 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 ఉణుకు పుట్టిద్ది నాకు. హాల్స్ చిన్న కవరే కదా, అందులో అదేం పెద్ద దానికేం మలినం అంటుండదు. కనుక తల్లులారా, భోజనం చేస్తాం మనం. నిజం చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పండి. ఎవరి ప్లేట్లు ఇచ్చారనుకో, ఎవరి ప్లేట్లు వాళ్ళు కడుగుతున్నారా? మన దగ్గర స్టీల్ ప్లేట్లు ఉన్నాయి, దానికి 2 ముగ్గురే. వాళ్ళ ఆసక్తి వీళ్ళు కడగడానికి పోతున్నా. ఎందుకక్క? ఎందుకమే? నేను కడుగుతా. ఇక్కడ తింటాం మనం. కొంతమంది మహాపరిశుద్ధంగా తింటారు. తిన్న దాంట్లో సగం కంచం కిందనే ఉంటది, ఎత్తేస్తారమ్మా. దేవుని మహాకృప. వెజిటేరియన్ మనం ఎప్పుడు తినలా. ఇక్కడ ఏదో భలే
ఎప్పుడు అది కోపం వస్తుంది నాకు. ఎప్పుడున్నా వెజిటేరియన్ చేస్తే ఎలర్జీ కూడా వచ్చేస్తుంది. దేవుడు ఏదో ఒకటి చికెన్ ఎముకో మటన్ ఎముకో, మటన్ చాలా కాస్ట్ అయిపోయిందమ్మా, చికెనే అనుకుందాం, చక్కగా బోన్స్ తో కూడా నవిలేస్తారు. కొంతమంది పిప్పి చేసేస్తారు బోన్స్ అని. అక్కడ చూస్తావా చర్చిలో? ఇది ఏంటమ్మా? ఇది పరిశుద్ధమైనటువంటి స్థలము, పవిత్రమైన స్థలం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, రోత చెయ్యకూడదు. ఈ పరిశుద్ధమైన మందిరములోనికి అపరిశుద్ధత రానియకూడదు. చూడండి, కొంతమంది ఇంకా చిన్నపిల్లలు, అంత చిన్నపిల్లలు ఉన్న తల్లులు లేరు మన సంఘంలో. ఒకప్పుడంటే చిన్నప్పుడు అసలు అట్లాంటి ఏం ఉండేవి కాదు. మామూలుగా ఏదో డ్రాయర్ వేసుకొని తెచ్చేవాళ్ళు చిన్న పిల్లలకి. ఇప్పుడేమొచ్చినాయి? డైపర్స్. ఆ డైపర్స్ వలన పిల్లల నడక మారిపోతుంది. ఎందుకంటే గట్టిగా పెట్టుంటారు కదా, ఎట్లా నడుస్తున్నారమ్మా. అది అమ్మాయి కూతురు గాని కొడుకు గాని వీళ్ళ సౌకర్యం కోసం వాడి నరకనే మార్చేశారు. కరెక్టా కాదా అమ్మ? సరళమ్మ, కరెక్ట్గా తల్లి? ఆ డైపర్ లో వాడు ఏదో ఒకటో రెండో వేసాడు అనుకో, అది కూడా చర్చిలో త్వరలో దూపేస్తావా? ఎంత అపరిశుద్ధత! కనుక దేవుడు ఎందుకు మీతో మాట్లాడుతున్నారంటే, మీరు చేస్తున్నారని కాదు, ఫ్యూచర్ లో కూడా చెయ్యకూడదు మీరు. మోషే, నువ్వు నిలుచున్న స్థలము పరిశుద్ధమైన స్థలము, నీ చెప్పులు వదులు కదా. సో మొదటిది మనం ఏం చేయాలి? మనకి బాత్రూమ్స్ లేవు. కొన్ని పెద్ద పెద్ద చర్చిల్లో ఉంటాయి. ఆ బాత్రూమ్ లోకి వెళ్తే మన ఇంట్లో బాత్రూమ్ లో కూడా మళ్ళా పోపుద్ది కాదు. ఎందుకు? పబ్లిక్ టాయిలెట్స్ అన్నా చాలా శుభ్రంగా ఉంచుతారు. టాయిలెట్కి వెళ్ళావు, శుభ్రంగా నీళ్లు కొట్టేసి రావాలా. మనకి లేవులేండి, చెప్తున్నా. మందిరములో ఉండవు. ఈ వాక్యము లైవ్ లో వెళ్తుంది, తర్వాత ఎంతో మంది వినొచ్చు. వాళ్ళ పెద్ద సంఘం అయి ఉండొచ్చు. ఆ ఎన్నవాడు టాయిలెట్కే ఉన్నే పాసుకు పోసి కూడా నీళ్లు కొట్టకుండా వచ్చే దౌర్భాగ్యులు ఉన్నారు. నువ్వు టాయిలెట్ పోసి నువ్వు నీళ్లు కొట్టకపోతే దానికోసం ఇంకోటి వచ్చి కొడతాడంటరా? బుద్ధిహీనుడా అని నేను అంటలేదు, కానీ అది బుద్ధిహీనతే. మొదటిది ఏందమ్మా? మనం మందిరంలో ప్రవర్తించాల్సినటువంటి ప్రవర్తన ఏంటంటే పరిశుద్ధంగా మందిరాన్ని ఉంచాలి. రెండోది, సమయానికి రావాలి. సమయానికి రావాలి అంటే, ఒక పాస్టర్ గారు అంటున్నాడు, ఆయన సంఘములో అలా అలవాటు చేశాడంట. ఒక టైం ఉంటది. మన టైం ఏంటి? 10:30. గ్రేస్ పీరియడ్ 15 నిమిషాలు ఇస్తాడంట. 10:45 గేట్లు వేసేస్తాడు. గేట్లు వేసేయడమే. ఇక చచ్చి గొడవ పెట్టి మొహమాటం. సగం ఆరాధన అయిన తర్వాత పనులు తీయలేరురా, వెళ్ళిపో నువ్వు, గెట్ అవుట్, లేకపోతే ఆడే పడి చావు. విను వాక్యం. బుద్ధి వచ్చి 10:30 అంటే పావు దొక్కు 10ంటికి వస్తావు నువ్వు నెక్స్ట్ టైం. అలా అలవాటు చేశాడంట. అలా వేద్దామంటే నాకు ఆడ ధైర్యం చాలటలేదా. 10:30 అంటే ఆ బండిగాడు ఒకడు ఉంటాడేమో, ఈ బ్రష్ ఇదో ఊడ్చేవాళ్లే, ఆరాధన చేసేవాళ్ళు లేదు. సమయానికి నువ్వు ఆఫీసుకు పోతావా లేదా? ఏమ్మా, సమయానికి వెళ్ళేవాడా లేదా మన ప్రసాద్ అన్న? మరి ఎందుకు వెళ్ళేవాడో నాకు తెలియదు, కానీ అంత టైం ప్రకారం మస్టర్ పడుద్దా? మంచోడేనా ప్రసాద్ అన్న? ఇంకక్కడ ఎవరన్నా మస్టర్లు వేసుకునే వ్యవహారం ఏమైనా ఉందా? నెత్తంతా నెరిసిపోయి అంత కూర్చోన్నాడు. నేనా హరాగారు నేనా అన్నట్టు చూస్తున్నాడు. మంచోడేలే. సో తల్లి, ఈ లేట్ బ్యాచ్ ఎలా అయిపోతున్నారంటే, అమ్మ 38 సంవత్సరాలు ఒక అస్వస్థతతో
బెతస్దా అనే కోరేలు ముందు ఒకడు బడి ఉన్నాడు, మన బ్యాచ్చేవాడు. యేసయ్య వెళ్ళి, ఏంట్రా 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను యేసయ్యా. ఎందుకు నానా? నన్ను కోనేట్లో దించేవాళ్ళు ఎవరు లేరు, ఒకటి దించేదేంట్రా? ఆ దోతొచ్చి నీళ్లు చెలగొత్తినప్పుడు ఎవడో ఒకటి దూకేస్తున్నాడు నాకంటే ముందు. వాడు స్వస్థత పొంది వెళ్ళిపోతున్నాడు, నాకు స్వస్థత పర. వీడు లేట్ బ్యాచ్ వాడు. వెళ్ళి ఆ అంచులో అట్లా ఉండొద్దు, వాడు ఆ అంచులో ఉండొద్దు. దేవదూత వచ్చి అట్లా అన్నాడు, డుబా దొల్లొద్దు. దొల్లుంటే 38 సంవత్సరాలు వెయిట్ చేసేవాడా? దొరుకుతున్నారా మీరు మందిరానికి వచ్చి? ఆ గేట్ తీకు ముందే వచ్చి గేట్ తీగులో డుబా అని వచ్చేస్తున్నారా? గేట్ బ్యాచ్ ఏమనుకోబాక. అందుకని ఆ రోగంతో వాడిపడి ఉన్నాడు. ఇదిగో మన ప్రార్థనలకు జవాబు రాకుండా మనం పడి ఉన్నాం ఇక్కడ. చీటికి మాటికి ఎందుకు మన కుటుంబాల్లో సమస్యలు అంటే, మందిరానికి నువ్వు సమయం పాటించవు, నీ ఉద్యోగానికి ఆఫీసుకు బ్రహ్మాండంగా సమయం పాటిస్తావు. అలాగే ఏదన్నా పాస్పోర్ట్ ఆఫీస్కి ఈరోజు ఇంటర్వ్యూ, నువ్వు అమెరికా వెళ్ళాలి, పాస్పోర్ట్ ఆఫీసులో ఇంటర్వ్యూ 10 గంటలకల్లా అక్కడ ఉండాలి. ఎన్ని గంటలకు ఉంటావు? మీ ఒపీనియన్స్ చెప్పండి. ఎన్ని గంటలకు ఉంటారమ్మా మీరు? 7 గంటలకు వెళ్ళొద్దంట, 10 గంటల కంటే. ఎందుకు? పాస్పోర్ట్ ఆఫీసు, అక్కడ మళ్ళీ క్యూ. అలాగే కోర్టులో సుబ్బయ్య వీడేదో చేసి ఉంటాడు, అయితే కోర్టు కేసు. కోర్టులో ఈరోజు వాయిదా ఉంది. కోర్టు ఎన్ని గంటలకు తీస్తారు? ఎన్ని గంటలకు తీస్తారమ్మా కోర్టు? 10 గంటలకా? మీకు ఎట్లా తెలుసు? మీకు తెలుసా? 10 గంటలకు కోర్టు తీస్తే నువ్వు 10 గంటలకు లీడర్కి వెళ్తావా? అమ్మో, ఫస్ట్ పేరు నాదే పిలుస్తారేమో, లేకపోతే మళ్ళా వాయిదానే అని పరిగిస్తావా లేదా? అంతేందుకమ్మా ట్రైను, బస్సు, ఫ్లైట్, ఇంటర్నేషనల్ ఫ్లైట్ లో నువ్వు అమెరికానో ఆఫ్రికానో ఎక్కడికో దరిద్రం పోవాలంటే 3 అవర్స్ బిఫోర్ వెళ్ళాలా. 12 గంటలకి నీకు ఫ్లైట్ అంటే నువ్వు 9 గంటలకు వెళ్ళి చెక్ ఇన్లు, చెకప్లు, ఇంకేంటంటో అన్ని ఉంటాయి అక్కడ. 3 అవర్స్ ముందు రావాలా. డొమెస్టిక్ ఫ్లైట్ అంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయేదానికైతే 1 అవర్ బిఫోర్ వెళ్ళాలా. వెళ్ళి ఆ ప్రాసెస్ అంతా చేయించుకోవాలా. వెళ్తున్నావా లేదా? 10:30కి ఫ్లైట్ అయితే 10:25కి వెళ్తే అక్కడ ఫ్లైట్ కాదు కదా, ఎయిర్పోర్ట్ లో కూడా నేను ఎంటర్ కానీ నీ టైం అయిపోయింది బ్రదర్, నీ టికెట్ క్యాన్సిల్ అయిపోయింది. కనుక మనం ఏం చేయాలంటే, సమయానికి మందిరానికి రావడం అంటే, మందిరంలో నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే, 1 పరిశుద్ధంగా ఉండాలా, పరిశుభ్రతగా ఉండాలా. 2వది సమయానికి రావడం మనం అలవాటు చేసుకోవాలా. తల్లి, మనం 10:30కి గుడి, 10:15కి నువ్వు స్నానానికి వెళ్తావు. మహాపరిశుభ్రత మీ ఆడవాళ్ళకండి, మాదే ఉంది. అయ్యా మీరు ఎవరన్నా పురుషులారా ఒక 15 గంట సేపు స్నానం చేసేవాళ్ళు ఉన్నారా? అయ్యా ఉంటే చేతులు ఎత్తండమ్మా, మీ కాళ్ళకు దండం పెడతాను నేను వచ్చి. 15 మినిట్సే, 15 నిమిషాలు. ఒక్క చేయి లేవాలా మా పురుషుల్లో, ఇంక్లూడింగ్ మీ. స్నానం చేయడం అంటే నాకు మహా ఆసక్తి. కొన్ని పనులు ఎందుకో అమ్మా అంత ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు. మీ లేడీస్ లో చెప్తున్నాను, 15 గంట మీకు చాలదు. అరగంట కంటే తక్కువ చేసేవాళ్ళు ఎవరు ఉన్నారమ్మా? ఇక నా దగ్గరకు వచ్చి ప్రార్థనకు రాబాక, దూరం ఉండి ప్రార్థన చేయొచ్చు. పిక్కిదానా రేచు చెయ్యి, నువ్వు కూడానా? సరే, ఏమైనా లేడీస్ ఎంతసేపు చేస్తారమ్మా? 15 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట. నాకు తెలిసి మా రక్షణమ్మ ఉండేది 40 మినిట్స్ చేస్తుందమ్మా. మేము టైం పెట్టుకుంటాం. అమ్మ ఏం చేస్తాం అమ్మ, లోపల కూర్చొని ఆలోచిస్తా ఉంటావా అని అడిగేవాడిని నేను.
చిన్నప్పుడు ఏంది, ఇప్పుడు కూడా అంతే. బిడ్డ తల్లి మనం అప్పుడు మీరు స్నానానికి వెళ్తారా? అప్పుడు మీరు ఇంకా దేనికి వెళ్తారమ్మా? మా పురుషులు గుప్పుడు పట్టుకుంటున్నా. అరే నాయన 10:30కి ఇది అయితే నువ్వు 10 గంటలకు అయితే మా బెడ్ కాఫే. రేపు పుణ్యాత్ముడా, అప్పుడు బెడ్ కాఫీ ఇవ్వాలరా నీకు? అప్పుడు ఆయన లేచి బ్రష్ చేసి పళ్ళు తోమేటోడికి 10:30 అయిపోద్ది. అమ్మాయి మటన్కి పోతున్నా, మటన్ చకా చకా కొట్టిస్తాడు. ఈ పుణ్య చేపలు తెస్తాను పోనీ అక్కడ కొట్టించుకొస్తాడంటే వాళ్ళు సరిగ్గా చేయరమ్మా. బాగా మీకు అనుభవం పూర్వకంగా ఉన్నాయి కదా. మా సోమలత చక్కగా ఆనందంగా ఉంటుంది. అప్పుడు పోయి ఇంత పెద్ద చేప తెస్తాడు. వాళ్ళు అక్కడ రాజుపడ్డు పురుషుడు తెచ్చి పొలుసులతో చేపిస్తాడు. ఎప్పుడు తోమాలి, ఎప్పుడు ముక్కలు కొట్టాలి, ఎప్పుడు పులుసు వండాలి, మళ్ళా అంతా ఒప్పుకోడు. కొంత ఫ్రై పెట్టాలి ఇడికి. ఒకప్పుడు నాది అదే బ్యాచ్లే, అందుకని అనుభవపూర్వకంగా చెప్తున్నా. పాపం ఇందిరా అంటే చేపలు చేయడం రాదు, చిన్నప్పటి నుంచి చేయించుకుని వచ్చేవాళ్ళం. అప్పుడు సమయం అయిపోతున్నప్పుడు ఈ పనులకు నువ్వు ప్రాధాన్యత ఇస్తే దేవుడు నీ గురించి ఎలా సంతోషపడతాడు, నీ కుటుంబంలో కార్యాలు ఎలా జరుగుతాయి. నువ్వు దేవుని మందిరానికి అనగా పరిశుద్ధ స్థలానికి రావడానికి ఇక్కడికి వస్తే దేవుడికి లాభం అమ్మా. మీరు వస్తే దేవుడికి ఏమైనా స్వస్థత కలుగుద్దా? దేవుడికి డబ్బులు ఇంత మూట మీరేమైనా ఇస్తున్నారా? దేవునికి మేలు జరుగుటకు మీరు వస్తున్నారా? మనకు మేలు జరుగుటకు, మనం స్వస్థత పొందుకొనుటకు, మనం ఆర్థికంగా అభివృద్ధి పొందుటకు ఇక్కడికి వస్తున్నాం. చెప్పండి, మన కోసమే కదా. కొట్టండి, చప్పట్లు గట్టిగా కొట్టండి. కనుక రెండోది చూస్తే సమయానికి మనం రావాలి. మూడోదిగా చూసినట్లయితే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1-2 వాక్యాలు చదువు. దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. మూడోదేంది? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. చదవమ్మా. బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. చదువు. వారు తెలియకనే దుర్మార్గపు పనులు చేయుదురు. దేవుని సన్నిధిని అనాలోచితంగా పలుకుటకు నీ నోటిని కావున నీ మాటలు కొద్దిగా. అంటే తల్లి, నేను జాగ్రత్తగా సులువుగా అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. దేవుని మనం మందిరములో మన ప్రవర్తన ఎలా ఉండాలంట? భయముతో, భక్తితో ఉండాలంట. అది ఇట్స్ ఎ వార్నింగ్. ఫస్ట్ వాక్యం చూసారా? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఇట్స్ ఎ కమాండ్, ఇట్స్ ఎ వార్నింగ్. జాగ్రత్త చూసుకో. ఒక్కొక్కడు వస్తాడమ్మా మందిరానికి, ఈయన వచ్చేదే సగం వాక్యమైన తర్వాత వచ్చి ఎక్కువగా మా పురుషుల్లో పక్కనోడిని పొడుస్తాడు. అంటే ఆయన పాపం చక్కగా వింటా ఉంటాడు వాక్యం. ఏంటన్నా పోయిన వారం రాలేదని అబ్బాయి, ఆడు పోయిన వారం రాకపోయినా ఒకటే, నువ్వు ప్రతి వారం వచ్చిన ఒకటి. ఎందుకంటే సగం వాక్యం అయిపోయినప్పుడు వస్తావు, నీకేం వాక్యం అర్థం అవుతుంది? సూర్యగాడు వచ్చాడా, సుబ్బారావు వచ్చాడా, వెంకటేశ్వర్లు వచ్చాడా, ఆ పక్కనోడు అనుకుంటాడు ఈడేంట్రా ఇప్పుడు వచ్చి
నేను వాక్యం పెట్టుంటే మధ్యలో మాట్లాడొచ్చా? మా పురుషులది అయిపోయింది, మహా అయితే అంతే. మీరు మా తల్లులు అవ్వమ్మలు ఏముండొచ్చావక్క? ఖచ్చితంగా అడుగుతారా లేదా? మంచి శారీ ఏదైనా కట్టుకొచ్చింది అనుకో, డ్రెస్ వేసుకొచ్చి అప్పుడే చెప్పాలా. వాక్యం వినకుండా నీ డ్రెస్ అదిరిందిగా. మీరు కూడా పోయిన వారం రాలేదు, ఎక్కడమ్మాయి మీ బాబా ఏం చెప్పేది? తెచ్చాడు. ఈ అవసరమా? నీ ప్రవర్తన మందిరములో సరిగా చూసుకో అంటున్నాడు. 8వ అధ్యాయం 12 ప్రసంగి 8:12 చూడు తల్లి పరిశుద్ధ గ్రంథంలో. అమ్మా, పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుషవంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగిన ఆయన సన్నిధికి భయపడువారు. పాపాత్ములు ఎన్ని దుష్కార్యములు చేసి ఏదో భక్తిగా ఉన్నట్టుగా అనుకున్నా నీతిమంతులంట ఆయన సన్నిధిలో ఎట్లా ఉంటారంటమ్మా? భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు కనుక వారికి క్షేమము కలగదు. భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమంగా ఉంటారు. దేవుని సన్నిధికి ఎలా రావాలా? నీ ప్రవర్తన ఎలాలంటే భయము, భక్తి. నీకు వీలైనప్పుడు వచ్చావా, నువ్వు కృపను పొందుకోలేవు. కానీ ఆయన కార్యములు మాత్రం నీలో జరుగుతానే ఉంటాయి. అమ్మా, ఒకసారి దేవుడంట కృపావరం ఇచ్చిన తర్వాత మరలా కృపావరమే కాదు, ఒక ఆశీర్వాద ఫలము ఇచ్చిన తర్వాత మరలా వెనక్కి తీసుకోడట. అటువంటి వాడు కాదు మన యేసయ్య. నేను మాటికి ఇది ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మీరు అనుకుంటున్నారు ఏంటినా మా ఇంట్లో ఏంటి సమృద్ధి, మా నాన్న ఏది అడిగితే అది తెచ్చిస్తాడు, మా అమ్మ ఏది అడిగితే అది వండుద్ది, ఏ డ్రెస్ కావాలంటే అది కొనుద్ది, మాకు దేవుడి కృప లేదంటాడేంటి? మేము అసలు రెగ్యులర్ గా చర్చికే పోం, సినిమాలు చూస్తాం, షికార్లకు పోతాం, ఆదివారం వచ్చిందంటే ఇట్స్ ఏ జాలీ డే మా ఇంట్లో అని చాలా మంది అనుకుంటా ఉండుంటారు. మీలో ఆ ఆర్థిక ఇబ్బందులు లేకుండా సాఫీగా మీ యొక్క జీవన శైలి ముందుకు సాగిపోయేటప్పుడు. కానీ ఒకానొక దినాన తీర్పులో నిలబడతావు. ఆ రోజు నా బిడ్డ మందిరానికి వచ్చావా? వచ్చాను కదేసి ఎప్పుడు? అదే మార్చి నెలలో మొదటి బల్ల ఆరాధనకు వచ్చావు. మార్చి, సరే ఏప్రిల్ మాత్రం ఇక మార్చి నెలలో వచ్చి ఉండదు. ఏప్రిల్ నెల మొదటి బల్ల ఆరాధనకి మా చుట్టాలు వాళ్ళది పెళ్లి వేసి, అంటే బల్ల కూడా పోగొట్టుకున్నాం. బల్ల తీసుకుంటే బలపడుద్ది నీ దేహము ద్వారా తీసుకునేది బల్ల, కానీ బలపరచబడేది నీ ఆత్మ. కొట్టో చప్పట్లు గట్టిగా. నీ ఆత్మ బలపడాలంటే నువ్వు బల్ల తీసుకోవాలి. బల్ల తీసుకోవాలంటే నీకు ఒక అర్హత, బాప్తిసం తీసుకో. బాప్తిసం లేకపోతే ఖతం, ఖతం. నువ్వు ఎన్నన్నా సత్క్రియలు చేయి, ఎన్నన్నా నీ మొరబెట్టుకో, ఏమన్నా చేయి, అసలు నీ ముఖం, మన మొహం కూడా చూడ్డంటమ్మ ఆయన. ఎవడు అరుస్తున్నాడు, మన ప్రక్క నుంచి వెళ్తుంటాడంట. ఎంత ఘోరం కదా. యేసయ్య మన ప్రక్క నుంచి వెళ్తూ ఉంటే ఆ అగ్నిలో పడి సలసలగా, యేసయ్యా యేసయ్యా క్షమించు యేసయ్యా, ఒక్క అవకాశం యేసయ్యా. అసలు మనతో మాట్లాడంటమ్మా, అలా కూడా చూడంట. గమ్మున ఆయనకి వినపడతా ఉంటాడు. ఇప్పుడు మాత్రం మీకు ఆ సీరియస్నెస్ తెలియడంలా. చర్చికి వచ్చి
చండాల పనులు చేసేవాళ్ళు ఉన్నారు, చర్చిలో రోత చేసేవాళ్ళు ఉన్నారు, చర్చికి సమయానికి రాకుండా లేటుగా మరీ కొంతమంది. ఏం చేసేది? నేను ఏమన్నా చేయగలనా? చిన్న పిల్లలా మేము? అదేదో చిన్న పిల్లడు పాలుగాళ్ళు లాంటి వాడైతే రైటా 8 గంటలకు వస్తారా పాటను ఒకటి ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ వయసులో నేను రేచల్ని ఏం కొట్టేది? అసలే బలమైన పిల్ల తిరిగి కొట్టింది అనుకో, నేను అసలే బలహీనుడిని. దేవునికి స్తోత్రం చేద్దాం. అమ్మా, ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం తల్లి మనం? మందిరములో మన ప్రవర్తన ఎలా ఉండాలి? నంబర్ 1 పరిశుద్ధ, నంబర్ 2 సమయానికి, నంబర్ 3 మన ప్రవర్తన చాలా. నీ పక్కన వాళ్ళు సాక్ష్యం ఇవ్వాలి. అబ్బా, మా చర్చ్ అంతట్లో ఆణిముత్యం లాంటి అమ్మాయి అండి, ఆ వజ్రం లాంటి కుర్రోడండి. అప్పుడే మీరు రాలేదు ఆణిముత్యాల్లాగా చూడబాకండి మొహాలకుండా. 4వ దానికి అదే ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 8వ వాక్యం చదువుతాం. 4వది, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె అంటుకో. ఎల్లప్పుడు అంటే మందిరానికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన ఏంటంటే, 4వదిగా నీ వస్త్రధారణ. గుడికి వెళ్ళేటప్పుడు మన సహోదరులు ఉన్నారు, అన్యులు. ఎలా వెళ్తారమ్మా వాళ్ళు? మొన్న ఒకసారి చెప్పా, వాళ్ళకి చేతిలో ఏముంటది? ఆయుధం. ఏం ఆయుధం వాళ్ళకి? పుట్ట. అది మామూలు పుట్ట కానివ్వండి, స్టీల్ పుట్ట కానివ్వండి, రిచ్ పీపుల్ అయితే ఇత్తడి పుట్ట కానివ్వండి, దాంట్లో వాళ్ళ పూజ సామాగ్రి ఉంటుంది. అరే, మనం బైబుల్ తీసుకురారమ్మా మీరు మందిరానికి వస్తా. నువ్వు క్రైస్తవుడువా? నువ్వు క్రైస్తవురాలివా? బైబిల్ చూపించండి ఒకసారి, ఎంతమంది తెచ్చారో. అరే, కెమెరా తిప్పండి రా. వద్దులే వద్దులే. ఆల్మోస్ట్ ఆల్ లేడీస్ అందరు ఎత్తారు. మా పురుముషుల్లో ఆల్మోస్ట్ ఆల్ ఎత్తల. వాళ్ళకి బద్ధకం అమ్మ. మేమేంటి, మమ్మల్ని భక్తులు అనుకుంటారేమో బైబిల్ తీసుకొని వెళ్తుంటే. ఒకప్పుడు మిస్ గారు ఒక ఆమె ఉండేది, బ్యోలా మిస్ అని. ఈ ఒక ఆమె ఆంగ్లో ఇండియన్ లేడీ. మా అక్క వాళ్ళకి చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్. ఆమె పిచ్చనిపేట ఉండేది, మా అక్క వాళ్ళు ఎక్కడో గురునానక్ కాలనీలో ఉండేవారు. You know, sister, these people, Pechanipeta people, they used to go with the musgo and Bible, టిక్ అంటుందంట. ఇది బాదు, సారీ, ఆమె బాదు, దేవుడు నన్ను క్షమించుగాక. అరే, భక్తి పరులు వస్తుంటే తెల్లని వస్త్రములు వేసుకొని చక్కగా బైబిల్ పట్టుకొని ఆత్రంగా, అదే డిగిటిగా అంటే ఆత్రంగా పరిగిస్తుంటారు. సిస్టర్ అని చెప్పేదంట ఈ పుణ్యాత్మురాలు. ఇప్పుడు లేదు. పరదేశులము. వాళ్ళందరూ ఎక్కడ ఉంటారమ్మా? నాకు తెలియదు. మీ విఘ్నతకే వదిలేస్తున్నా. కనుక వస్త్రములు మా ఒక సినిమా, పాత సినిమా, ఎప్పుడో నేను ఐ థింక్ 10th క్లాస్ ఇంటర్ చదువుతున్నప్పుడు వచ్చింది. దేవుడు చేసిన, పూరించండి అయ్యా, మీకు కూడా తెలియదా సినిమా పేరు? దేవుడు చేసిన మనుష్యులు. దాంట్లో పాట ఉంది, దేవుడు చేసిన మనుషులారా. ఎన్టీఆర్, మనుషులు చేసిన దేవుళ్ళారా అంటాడు. చూసారా? దేవుడు చేసిన మనుషులు. అతను అన్య కులస్తుడైనా ఆ కవి, ఆ సినిమా పాట అయినా దాంట్లో ఎంత సత్యం ఉందో చూసారా?
దేవుడు చేసిన మనుషుల్లారా అంటే మనం మనుషులు చేసిన దేవుళ్ళారా? ఎవరు? విగ్రహాలు. అమ్మ తల్లి, జోసఫ్ తంబే, యేసయ్యా. నువ్వు చూసావంటే యేసయ్యని, నా యేసయ్య నువ్వు చూసావా? ఆయన బొమ్మ పెడతావు అక్కడ. గడ్డ ఉంటే యేసయ్యనా? ఇక గడ్డాలు పెంచుకొని యాదవులు ఉన్నారు అక్కడ. వాళ్ళంతా యేసయ్యనా? మనుషులు చేసిన దేవుళ్ళారా? చూడండి తల్లి, పద్ధతికి ప్రకారం చెప్పుకొస్తున్నాను కదా. స్త్రీలు ఎలాంటి బట్టలు వేస్తారంటే, గుడి అంటే తల్లి శుభ్రమైన దుస్తులు ఉన్న వాటిలో వీలైతే పట్టు చీరలు కట్టుకొని వెళ్తారమ్మా గుడికి. వాళ్ళు ఏం చూసా చాలా సార్లు, పట్టు చీరలు. వీళ్ళేంటి ఇంత కాస్ట్లీ, ఇంత అసలు ముస్తాబు చేసుకుని వెళ్తున్నా అనుకునేవాడిని ఆ వయసులో, నాకు తెలియక. ఇప్పుడు ఇది చదువుతూ ఉంటే పద్ధతి ఉంది. మందిరానికి పోవాలంటే మన పరిశుద్ధ గ్రంథములో రాసి ఉంది, తెల్లని వస్త్రాలు ధరించండి. నువ్వు పేరంటాలకు వెళ్తావే, సీమంతాలకు వెళ్తావే, పుష్పవతి ఫంక్షన్స్కి వెళ్తావే, పెళ్లిళ్ళకి వెళ్తావే. ఈ మధ్య వచ్చింది ఏంటది? మ్యారేజ్ కి ముందు తైతక్కలు ఆడుతున్నారు, డిక్ 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 అనుకుంటా, డీజేలు పెట్టుకుని. ఏంటది? సంగీతం. నీకట్ట తెలుసా? స్వీట్ దానా? ఈరోజు నీకున్నాయి నా చేతుల్లో. సంగీతం. వాడెవడో డిగ్ 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 అంటుంటే పెళ్లి కొడుకు ఒక పక్క, పెళ్లి కూతురు ఒక పక్క. నేను వాటిని కూడా ఏమీ అంటలేదమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ వస్త్రధారణ బట్టి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు తెలిసిపోవాలమ్మా. నువ్వు పెళ్లిళ్ళకి వైట్ డ్రెస్ చేసుకుని వెళ్ళమని అంటల్లా. మందిరానికి మాకు ఒక డ్రెస్ కోడ్ ఉంది. పాస్టర్స్ కి పరిశుద్ధ గ్రంథంలో అందరిలాగా వేసుకోకూడదు మేము. అట్లాగని పుష్ప షర్ట్లు వేసుకొని తిరగకూడదు మేము. అంటే అది డిఫరెంటే కదా అంకుల్, వేసుకోండి మీరు అనొచ్చు. నా మీద ఉన్న ప్రేమ, అభిమానం, ఆ గౌరవాన్ని బట్టి. కానీ పాస్టర్కి ఒక కోడ్ ఉంది. కోడ్ అంటే ఒక ప్రత్యేకత. అనేక మంది పాస్టర్లు నేను చూస్తున్నాను టీవీల్లో. వాడికి పిల్లి గడ్డ, ఒకడు ఎక్కడ పెడతాడు, ఒకడు మీసాలు కొరిగేస్తాడు, గడ్డం పెడతాడు, ఇంకోడు కొపరింగ్ దోకింగ్, మధ్యలో కోడి బొచ్చింగ్. ఎవరు వాడు పవన్ గారు చేస్తే గద్దించొచ్చు. నేనే అలాంటి వేషంలో వస్తే విత్ పిల్లి గడ్డం, విత్ దిస్ చెకింగ్, కొపరింగ్, కోడి బొచ్చింగ్ వచ్చి, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించను కాక. అంటే వీడెవడ జోకర్ ఉన్నట్టున్నాడు అని అనుకోరా. వైట్ డ్రెస్ లో ఏముంది తెలుసా? కంఫర్ట్ ఉంది. కంఫర్ట్ అంటే ఒక సౌకర్యం ఉందమ్మా. ఒక విధమైన చల్లగా ఉంటది ఈ డ్రెస్ వేసుకుంటే, తెలుసా? నెక్స్ట్ ఒక డివైనిటీ. నీలో ఎన్ని రంగు దుస్తులు వేసినా వైట్ డ్రెస్ వేసి చూడు, నీలో ఒక డివైనిటీ, పరిశుద్ధత, ఒక ఆధ్యాత్మికత కనిపిస్తుంది తల్లి. అందుకని అంటున్నాడు, సంఘానికి వచ్చేటప్పుడు వీలైనంత వరకు తెల్ల వస్త్రాలు వీలైనంత వరకు అన్లాయన అక్కడ ఖచ్చితంగా చెప్పాడు ప్రసంగి. ప్రసంగి అంటే ఎవరు తల్లి? చెప్పండి. వచ్చు. సొలొమోను. ఎందుకు నువ్వు అడగంగలో అని చెప్పవు? సొలొమోను మహారాజు, మహాజ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు, తెల్లని వస్త్రాలు ధరించి రావాలి. పంతులు గారు ఉంటారే, పంతులు గారు వాళ్ళు హారతలు ఇచ్చి పూజలు చేస్తారు, హిందూ పంతులు గారు. వాళ్ళని చూస్తే నాకు నిజంగా కొన్నిసార్లు చిన్నప్పుడు తెలియని వయసులో నవ్వుకునేవాడిని. కానీ ఇప్పుడు వాళ్ళని చూస్తుంటే, వాళ్ళ డ్రెస్ చూస్తుంటే, ఆ డ్రెస్ కోడ్ చూస్తుంటే ఎంత నిష్ఠ గరిష్ట పరులు రైళ్ళు. ఏముండదు వాళ్ళకి. పంచ, అది కూడా తెల్లని పంచ, లేకపోతే పట్టు పంచ. కొంచెం మంచి అధికంగా డబ్బులు వచ్చి ఆదాయం వచ్చి పంతులు గారంటూ పట్టు పంచే కడతాడు, చొక్కా ఉండదు, జంజం వేస్తాడు. అమ్మా
యవ్వన కుమారుడైనా సరే ఆ పౌరోహిత్యం వహిస్తే వాడికి ఏముంటది? పిలక ఉంటదమ్మా. మీకు నవ్వు వస్తుంది కానీ మళ్ళా అతను దేని మీద వెళ్తుంటాడు? పల్సర్ మీద డ్రర్ర నిలిపోతుంటాడు, కానీ సిగ్గుపడడు. కనుక నాలుగోదిగా మందిరానిలో నీ ప్రవర్తన ఎలా ఉండాలా అమ్మా? చెప్పమ్మా. ముసుగు వేసుకోవాలా ఆడవాళ్ళు? మెచ్యూర్ అయిన గర్ల్స్ అందరూ ముసుగు వేసుకోవాలా? మెచ్యూర్ కాని పిల్లలైతే పర్వాలేదు, వాళ్ళు చిన్న బిడ్డలబ్బా. కానీ చిన్న బిడ్డల నుంచే అలవాటు చేసుకుంటే అది ఏమవుద్ది? అది ఒక అలవాటుగా మారిపోతుంది. అది మీకే అంట గౌరవం అంట. ఎత్తి మీద ముసుగేసుకుంటే వారి భర్తకి గౌరవం అంటే మీరు అస్సలు వేయరు, సమస్య లేదు. కాస్తావా? అయ్యో నాకు తెలుసు. 5వ దాంట్లోకి వెళ్ళిపోదాం, ఎందుకంటే సమయం తక్కువగా ఉంది, మ్యాటర్ ఏమో ఎక్కువగా ఉంది. చెప్పాలి, అన్ని చెప్పాలి ఈరోజు. మీకు సమయానికి రావాలి, తర్వాత పరిశుద్ధంగా రావాలి, మన ప్రవర్తన చూసుకోవాలి, మన డ్రెస్ కూడా జాగ్రత్తగా. ఇక డ్రెస్సుల గురించి చాలా సార్లు చెప్పా. చినిగిపోయిన డ్రెస్సులు వేసుకురాకూడదు. ఆడపిల్లలు జీన్ ప్యాంట్స్ వేసుకోకూడదు. జీన్ ప్యాంట్స్ ఇట్ బిలాంగ్స్ టు మెన్. పురుషులు వేసుకోవాల ప్యాంటు షర్టు. నేను లంగా ఓణి వేసుకొని వచ్చాను అనుకోండి, ఇక్కడికి ప్రసంగం చెప్పేదానికి ఎలా ఉంటది? నా ప్రసాద్ గారికి చీర కట్టి తెచ్చాను అనుకో, పట్టు చీర. ఇంతకాలం బాగానే ఉన్నాడు, ఏమైంది దీనికి అనుకుంటారు. డ్రెస్ కోడింగ్. నిన్ను చూచి ఇంకొకడు బా అనుకోడు. అరే మీరు 6 ప్యాకులు చూపించేదానికి టైట్ చేస్తున్నా. నేను ఆ టైట్ చేసుకొస్తే నాకు సింగిల్ ప్యాక్ బయటకు. చాలా వీలైనంత లూజ్ దుస్తులు, పొడగాటి దుస్తులు. అమ్మ ఒకప్పుడు పురుషులకి అంటే బాయ్స్ కి ఒక స్టైల్ వచ్చింది. టైట్ జీన్స్ అండ్ షార్ట్. ఎక్కడే తెలుసా? ఈ బెల్ట్ ఉంది, ఈ బెల్ట్ పైకి ఉంటది షర్ట్. గాని ఈడేమో వేసుకొస్తాడు చర్చికి, ఈ పొద్దాక వేసుకురావడం ఎందుకు? ఈ బీ కూడా ఎందుకు? జాగ్రత్త. నీ వల్ల ఇంకొకడు మోహపు దృష్టిలో పడకూడదు. నీ వస్త్రాలు వీలైనంత వరకు. వస్తారా మీరు? నెక్స్ట్ సారి ఈ వర్తమానం విన్న తర్వాత మీరు నిజంగా అది నాటుకుంటే, సండే కమ్ ఎవ్రీ సండే విత్ ఎ వైట్ డ్రెస్. ఎవ్రీబడి రికగ్నైజ్ యూ. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, పేరంటానికి వెళ్తున్నావో, పెళ్లికి వెళ్తున్నావో, తద్దినానికి వెళ్తున్నావో ఎవడికి తెలుసు కోమరి. అదే వైట్ డ్రెస్ తీసుకొని బైబిల్ పట్టుకుని వస్తుంటే, కోమలమ్మ చర్చికి వెళ్తుందమ్మా. శుక్రవారం వస్తున్నావు అనుకో, కోమలమ్మ ప్రార్థనకి వెళ్తుందమ్మా. ఎంత ఘనత! 5వ చూసుకుందాం. రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వాక్యం. రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వాక్యం. కాగా వినుట వలన విశ్వాసము కాదు, వినుట వలన విశ్వాసము కలుగును కదా. అక్కడ మింగేసాం అది. కాబట్టి వినుట వలన విశ్వాసము కలుగును. కాగా ఎవరి గురించిన మాటలంట? క్రీస్తుని గురించిన మాట. క్రీస్తుని గురించిన మాట ఎక్కడుంటది? పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. ఈ వాక్యము శ్రద్ధగా వినాలి. 5వది ఏంటమ్మా? మందిరానికి వచ్చిన మీరు అటు ఇటు చూడకూడదు, ఫోన్లు మాట్లాడకూడదు. వచ్చినా పీక నొక్కినట్టు నొక్కేయండి దాన్ని. పక్కనోడితో నేను చెప్పినట్టుగా, సుబ్బారావు వచ్చాడా, పోయిన వారం ఎక్కడికి వచ్చి రాలేదేంటి, ఈ ముచ్చట్లు పెట్టుకోకూడదు. శ్రద్ధగా వినాలి. ఏం వస్తుందయ్యమ్మా? ప్రతిదానికి మనకి ఏదో ఒకటిగా మాకేంటి. చూడండి, నువ్వు వినటం వల్ల నీలో ఏం పెరుగుద్దంట? విశ్వాసం. నంబర్ 1 ఆదాయం.
వినుట వలన, శ్రద్ధగా వినుట వలన, ఈ చెవితో విని ఈ చెవితో వదిలివేయడం వల్ల కాదు. శ్రద్ధగా వాక్యం వినాలి. ఎక్కడ? మందిరములో. నీ ప్రవర్తనలో 5వది ఏం చేయాలంటే, విశ్వాసము పెరగాలంటే నీవు వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. వాక్యం ఎవరై ఉన్నారు? వాక్యం దేవుడే అయి ఉన్నాడు. ఆ వాక్యానికి ఉన్న శక్తి ఎంతో తెలుసా? చూడండి, అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 5 నుంచి చదవండి తల్లి. అప్పుడు ఫిలిప్పు క్రీస్తు వారిని ప్రకటించుచుండెను. అమ్మా చాలు. చూడండి తల్లి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 5 కదమ్మా. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహము క్రీస్తును వారికి ప్రకటించుచుండునంటే వాక్యము ప్రకటించుచుండెను. అప్పుడు జన సమూహములంట, దేవునికి స్తోత్రం. ఒక్క నిమిషం ఆగండి. జన సమూహములు విని అంటే అక్కడ ఒక కూడేరు సమాజంగా వారు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులు, చూడండి ఇక్కడ, ఆ వాక్యము మీద లక్ష్యముంచి శ్రద్ధగా వినినందువలన అప్పుడు జరిగిన సంగతులు ఏంటంటే, అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వదిలిపోయాయి. వాక్యం వింటే, శ్రద్ధగా వింటే, మనసు పెట్టి వింటే ఆ వాక్యము ద్వారా జరిగే కార్యాలు, అపవిత్ర ఆత్మలు వదిలిపోతాయి. పక్షవాయువు కలిగిన వారు, కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. కొట్ట చప్పట్లు గట్టిగా. వాక్యం వింటేనే నీకు స్వస్థత. ఎందుకంటే ఆ వాక్యము చెవులోకి కాదమ్మా వెళ్ళేది. చెవులోంచి ఎక్కడికి వెళ్ళొద్ది తెలుసా? నీ కండరాల్లోకి వెళ్ళిపోద్ది, నీ నరాల్లోకి వెళ్ళిపోద్ది. రాత్రి చెప్పాను, నీ ఎముకల్లోకి పోతుంది. ఎముకలో ఉన్న మూలుగా అదే మనం జుర్రుతాం చూసారా, భలే ఇష్టం కదా మూలుగ అంటే. పెద్ద మూలుగులు అంటే ఇంకా ఇష్టం. దాంట్లో ఎక్కువ మూలుగా గుజ్జు వస్తుంది. అసలు ఆ ఎముకలలో ఉన్న ఆ గుజ్జు, ఆ మూలుగుని అది ఏం ప్రొడ్యూస్ చేస్తుందంటే, ఏం ఉత్పత్తి చేస్తుందమ్మా? రక్తాన్ని. రక్తం అంటే ప్రాణం. ఆ ఎముకల్లో ఉన్న మూలుగులోకి కూడా ఈ వాక్యము 2 అంచుల పదును కలిగినటువంటి, 2 sides షార్ప్నెస్ కలిగినటువంటి అమ్మా దేవుని వాక్యము బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగలను విభజించునంతగా దూర్చు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచుండెను. చాలు. చూసారా? శ్రద్ధగా మనం వాక్యం వింటే స్వస్థత. శ్రద్ధగా వాక్యం వింటే అపవిత్రాత్మలు, మిమ్మల్ని పట్టిన దురాత్మలు అంటే అందరికి అని అరిచిపోవు. కొన్ని దురాత్మలు సైలెంట్కి వెళ్ళిపోతాయి. దైవజనులు చెప్తుంటారు, ప్రార్థన చేసినప్పుడు నీలోంచి ఒక చీకటి వెళ్ళిపోవడం నేను చూశానంటాడు. కానీ రియాక్షన్ ఏముండదు, పడిపోవడం ఏముండదు.
గిలగిల కొట్టుకోవడం ఏముండదు. వాక్యం వింటే ఎక్కడ వింటాం వాక్యం? మనం కొంపల్లో వాక్యం వినే అంత తీరిక మనకి ఎక్కడిది? కనీసం మందిరానికి వచ్చినప్పుడన్నా శ్రద్ధగా వాక్యం వినాలి. వింటే మనకే లాభం. 6 చూసుకుందామా? కీర్తనల గ్రంథము, సరే దాని 6వ పాయింట్ చెప్తున్నాను చూడండి. మన అంశం ఏంటి తల్లి? దేవుని ఆ మందిరములో నీ ప్రవర్తన ఎలా ఉండాలి? నంబర్ 1, పరిశుభ్రంగా ఉండాలి. మందిరాన్ని పరిశుద్ధంగా ఉంచాలి. నంబర్ 2, సమయానికి రావాలి. నీ ఇష్టం వచ్చినప్పుడు రాకూడదు. నంబర్ 3, నీ ప్రవర్తన పిచ్చ పిచ్చ చేష్టలు చేయడం, పిచ్చ పిచ్చ పాటలు మాట్లాడుకోవడం, అది దానికి ఈ మందిరము కాదు. నీకు బయట సమయం ఉంది, చాలా చోట్లకు పోయి నువ్వు ఆ కోరికలు తీర్చుకోవచ్చు. సో ప్రవర్తన భయభక్తులు కలిగి ఉండాలి. 4వదిగా చూసినట్లయితే నీ వస్త్రధారణ, నీ వేష భాషలు అంటారే. అమ్మ మీరందరూ చక్కగా ముస్తాబులు చేసుకోండిరా, నేనేం కాదంటలేదు. బ్యూటీ పార్లర్స్కి వెళ్ళండి, ఏం పర్లేదు, నేనేమనుకోను. అయ్యని నేను విమర్శించడం నాకు అనవసరం, అవి మీ వ్యక్తిగతం. కానీ మందిరానికి వచ్చేటప్పుడు చెప్పొద్దా తల్లి? అవి కూడా చెప్పకపోతే నాకు 2 కొరడా దెబ్బలు అంట. అర్థమైందా? బయట బట్టలు వేసుకొని రాకపోతే ప్రతిదానికి 1 కొరడా దెబ్బ. నేను చెప్పకపోతే నన్ను ఎయిరా 2 అంటాడు దేవుడు. కనుక నేను చెప్పాలి. మందిరానికి 6వదిగా చూస్తే 5 వాక్యం శ్రద్ధగా వినాలి. 6వది ఏంటంటే తల్లి, కృతజ్ఞత అర్పణలతో నువ్వు మందిరానికి రావాలి. మందిరంలో నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే నువ్వు కృతజ్ఞత అర్పణలతో రావాలి. ఊరికి ఎందుకయ్యా మీరు కానుకల గురించి ఎప్పుడన్నా నేను చెప్పానమ్మా? కానుకల గురించి మీరు కానుకలు ఇవ్వండి, నేను పోషింపబడాలి అని మీ దగ్గర ఎప్పుడన్నా చేదాచానమ్మా? గర్వంగా చెప్పడంలా నన్ను నేను తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చిస్తూ ఇది సాక్ష్యంగా చెప్తున్నా. ఇందిరా ఆంటీకి ఆపరేషన్ అయింది, 2.5 లక్షలు ఖర్చు అయింది ప్రస్తుతానికి. ఒకదానికి ఒక కాలు, ఇంకో 2.5 రెడీగా ఉంది. ఫస్ట్ కాలు ఆపరేషన్ కి ముందు 1,00,000 కాదు, 1,00,000 కూడా అందుకండి. ఫ్యూ థౌజండ్స్ అంటే ఒక 10 or 20,000 ఉండుంటాయేమో. ఏ ఒక్కరినైనా సంఘస్థులను ఫోన్ చేసి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం వడ్డీకి ఇస్తారా, ఇప్పిస్తారా, లేకపోతే మీరేమైనా సహాయం చేస్తారా అని అడిగానా? అడిగితే మీ చేయి చూపించండి, ఇక్కడికిక్కడ ప్రసంగం మానేసి నేను ఈ యొక్క పాస్టర్గిరి నుంచి తప్పుకొని వెళ్ళిపోతా. బట్ సిగ్గుపడకుండా కన్నీటితో అడిగాను. యేసయ్యని అడిగానమ్మా, యేసయ్యని అడిగాను. ఎక్కడి నుంచి వచ్చి పడిందో వరదలాగా వచ్చి పడ్డాయి. 3 లక్షలు వచ్చేసి. అదమ్మా మనం దేవుని మందిరంకి కృతజ్ఞతార్పణలతో వెళితే దేవుడు ఉంచుకోడు తల్లి. తిరిగి మళ్ళా నా బిడ్డ ఇచ్చిందిగా తిరిగి ఇచ్చేద్దాం. ఎంత ప్రేమనేనంటే, నా యందు భయభక్తులు కలిగి నా బిడ్డ నాకు ఈ కృతజ్ఞతార్పణ చెల్లించిందా? ఎక్కడుందండి? 100వ కీర్తన 4వ వాక్యాన్ని చరణాన్ని చదవండి. 100వ కీర్తన 104 కృతజ్ఞత అర్పణలు చెల్లించచ్చు ఆయన గుమ్మములో. ఆయన గుమ్మం అంటే దేవుని మందిరములో కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన మందిరములో ప్రవేశించుడి. అలాగే 116వ కీర్తన 14 చదవండి త్వరగా, నేను ముగింపులోకి వచ్చేసానులే. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించదను ఆయన ప్రజలందరి ఎదుట. అమ్మా
ప్రజలందరి ఎదుటనే నేను వచ్చి కృతజ్ఞత అర్పణలు సమర్పించుకుని వారు సిద్ధంగా ఉన్నట్లయితే దయచేసి రండి. మీ కృతజ్ఞత కానుకలు, అదేంటమ్మా, మొక్కుబడి కానుకలు, దశమ భాగాలు మీరిస్తే నా భార్యకు 2వ కాలు ఆపరేషన్ చేసుకుంటా చెప్పానా? దశమ భాగము ఇవ్వాలి. దైవ సేవకుడు పోషించబడుటకు కాదు, వీడికి ఒక వాటా వస్తుంది. మీరు సక్రంగా చెల్లిస్తే, సక్రంగా మీ యొక్క కర్తవ్యాన్ని నెరవేరిస్తే సమృద్ధే కదా మందిరములో. చూడండి, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 8 నుంచి 10 దాకా చదవండి తల్లి. మనం ఏ స్థితిలో ఉన్నాం, ఎంత చక్కగా మనం కృతజ్ఞతార్పణలు చెల్లిస్తున్నాం, మన బతుకు బయటపడుతుంది. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 8 నుంచి 10వ వాక్యం. మానవుడు దేవుని యొద్ద దొంగిలించునా, అయితే మీరు నా యొద్ద దొంగిలించితిరి. దేని విషయంలో నేను దొంగిలించానయ్యా? మీరు అంటారు, ఎందయ్యా నేను నీ దగ్గర దొంగిలించాను యేసయ్యా అని అంటారు. 10వ భాగము ప్రతిష్టార్పణలు ఇవ్వక మీరు నన్ను నా దగ్గర దొంగిలించారు. అంటే ఆయనకి ఇవ్వాల్సింది ఇవ్వకుండా. ఇప్పుడు తండ్రి ఉన్నాడమ్మా, 3 అన్నదమ్ములకి ఆస్తి పంచాడు. 2 అన్నదమ్ములు ఏకమైపోయి ఒక సహోదరునికి అన్యాయం చేసి ఇవ్వలేదనుకో, ఆస్తి పంచలేదనుకో, దాన్ని ఏమంటారు? దొంగిలీడేవో కదా. వాళ్ళిద్దరు దొంగిలిచ్చారు ఈయన దగ్గర నుంచి తండ్రి ఆస్తిని. అలాగే నువ్వు దశమ భాగములు కృతజ్ఞతార్పణలు ఇవ్వవలసి ఉండగా ఇవ్వకుండా మీరు దొంగిలిచ్చారా? చదువు తల్లి. ఈ జనులు అనగా మందిరమునికి వస్తున్న మనమందరం అంట దేవుడు దగ్గర దొంగిలించుతూనే ఉన్నారని ఆయన ప్రవచనాత్మకంగా మనతో మాట్లాడుతున్నారు. చదువు. మీరు శాప భ్రష్టులా? సరే, శాప ద్రష్టులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి. మీరు సంగమా, ఆర్సిఎస్ సంగమా, మీరు కాకపోతే మీ దశమ భాగాలు పక్కన చర్చోళ్ళు, ఆ ఫిలదెల్ఫియా చర్చోళ్ళు వచ్చి ఇక్కడ దశమ భాగాలు ఇస్తారా? ఎందుకు మీకు అంత బాధ? రూపాయలో 10 పైసలు అంటే ఇసిరి అవతల పడేస్తావు. 10 రూపాయల్లో రూపాయి అంటే అంటావు. 100లో 10 రూపాయలు అంటే లెక్కలేదు, తీసుకో యేసయ్యా. నాకున్నవన్నీ నీవే దేవా. నెక్స్ట్ ఇంకా ఇదిగో నువ్వంటే ఎత్తుద్దా పాట. ఏందమ్మా? కాదు, ఇంకోటి దశమ నీ దశమా భాగము నీయ వెనుదీతువా కాదు. ఈడెప్పుడు ముందుకు రాడు. అక్కడ అంటున్నాడు చివరిది, నా మందిరములో ఆహారము. ఆర్సిఎస్ మందిరములో ఆహారం అంటే భోజనము. కడుపుకు చూసుకోబాకండి. ఈరోజు ఒక్క విషయమే నేను అడిగా, నోరు తెరిచి మిమ్మల్ని, చెయ్యి దాతలా ఇట్స్ ఎన్ అనౌన్స్మెంట్, ప్రకటన చేశా. ఏం కావాలి నాకు అని అడిగే చెప్పండి. 3 వస్తువులు అడిగాను. ఒకటి బ్యాట్స్, మంచి యాంప్లిఫైర్, పిఎస్ యాంప్లిఫైర్ ఇచ్చి ఊడుకుందాం అనుకున్నావా? బాక్సులో ఎవరిస్తాను అనుకున్నావా? మళ్ళా మీ బాబు వచ్చిస్తాడా? ఇస్తాడు. ఆయన బతికుంటే గ్యారంటీకి ఇచ్చావు. తల్లి 3 వస్తువులు అడిగాను, చక్కగా చెప్తున్నారు. బ్యాట్స్, యాంప్లిఫైరు, కీబోర్డు కదా. ఏ కదా నేను అడిగింది? పోయిన వారమేనా నేను అడిగింది?
కొన్ని సంవత్సరాలుగా అడుగుతున్నాను. అడగటం లేదు, అడగడమేది, అడుక్కున్న వాడిని అవుతాను. మళ్ళీ ఆర్డర్ కూడా కాదు, మీకు ప్రకటన చేస్తున్నా. మందిరానికి, సంగమా, దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవిస్తే ఇవి నాకు కావాలి. దాంట్లో టెక్నిక్స్ కూడా చెప్పా. ఈఎంఐస్ ఉన్నాయి. ₹1,00,000 కీబోర్డ్ అంటే 1,00,000 నువ్వు కట్టాల్సిన అవసరం లే. ఒక 10,000 కట్టావనుకో, ఒక 24 నెలలు పెట్టుకున్నావు అనుకో ఈఎంఐ, ఆ నెలకు 4,000 3,000 ఎంతో ఉంటుందిలేండి, దేవుడి స్తోత్రం. అలా కూడా కట్టొచ్చు. అది రావట్లేదే, నాకే ఎందుకు? నా బిడ్డకి ఒక కాసు బంగారం చేయించచ్చు కదా. దొంగలం అంటున్నాడు అక్కడ మలాకి. అర్థం చేసుకోండి. కృతజ్ఞతార్పులతో మనం ఏం చేయాలి? మందిరంలోనికి అడుగు పెట్టాలి. మంత్లీలు కడుతున్నామా? 3 మంత్లీ కానుకలు నా దగ్గర ఉన్నాయి. ఓన్లీ 3. ఒకటి నువ్వు కట్టావా? ఎవరు? యాంటోనీది ఒకటి, శ్రీనివాస్ శేషుది ఒకటి, జయశ్రీ ఆంటీది ఒకటి. అంతే, ఈ 3. నువ్వు ఇచ్చావు తల్లి. ఈ నెల అన్నకి ఇచ్చారా? 4 నలుగురే. ఈ నెల ఇచ్చావా? ఎవరికి ఇచ్చావు? ఆయన లేపండి ఒకసారి, తట్టు. మంత్లీ కానుకలు ఎంత చక్కగా ఇచ్చేవాళ్ళు మీరు. 300 కానుకలను నేను నెలకి అంటే రోషం కలిగి పక్క నెల 6,000 చేసేదాన్ని. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడ 7, 8, 9 దాకా వెళ్ళింది. 10కి వెళ్ళుద్దేమనేటోటికి అది ఏమొస్తుందమ్మా? ఆలయ ప్రతిష్ట వచ్చింది. అక్కడి నుంచి ఆలయ ప్రతిష్ట, నెక్స్ట్ క్రిస్మస్, జనవరి 1 ఇక్కడ దాకా లేవమ్మా. కానుకలు కట్టడం లేదు. అంతరాత్మ గద్దించునుగా మిమ్ములను. నా కోసం అడుగుతున్నానా నేను ఎట్లా అంటే మిమ్మల్ని దీవిస్తా. అయ్యా వాడికి ఉద్యోగం లేదయ్యా, వాడికి ఉద్యోగం రప్పించిన ఆయన. ఎందుకంటే వాడు ఉద్యోగస్తుడై వాడి చక్కగా వాడి దశంభాగం తెచ్చి ఇక్కడ ఇస్తే మందిరానికి కావాల్సిన చక్కగా రాయలుగా కొనుక్కుంటాను తండ్రి. వ్యాపారస్తుడు ఆయన వీడు. ఈ వ్యాపారాన్ని అభివృద్ధి పరుచున ఆయన చేతి పనిని ఇదే నా ప్రార్థన. నాయన వాడు ఇవ్వట్లేదయ్యా, దొంగ అయిపోయాడయ్యా, ఎప్పుడూ ప్రార్థన చేయను. మిమ్మల్ని అభివృద్ధి పరిచి మీ ద్వారా సంఘము బలపడాలని ప్రార్థన చేస్తానే గాని ఈ నోటు నుంచి ఎప్పుడు ఒక్క నిష్ఠూరపు మాట కూడా దేవుడి దగ్గర మీ గురించి నేను పలకను. కనుక ప్రియమైన దేవుని సంగమా, చర్చి సమృద్ధిగా ఉండాలి అంటే మీరు సమృద్ధిగా ఉండాలి. మీరు సమృద్ధిగానే ఉండి కూడా మీరు చెయ్యి చాపకపోతే మన ప్రార్థనలకు జవాబు రాదు. మన కుటుంబంలో ఆయనకి ఇవ్వాల్సినటువంటి దశంభాగము మొక్కుబడి కానుకో లేకపోతే కృతజ్ఞత కానుకో నువ్వు తొక్కేసి అది కూడా నీ ఇష్టానుసారంగా వాడుకుంటే నెక్స్ట్ ఏమవుతుందో తెలుసా? హాస్పిటల్లో తింటాడు, ఖచ్చితంగా హాస్పిటల్లో లాగేస్తాడు. ఏదో ఒక రోగం వస్తుంది, ఏదో ఒక అవసరం వస్తుంది. నీ దగ్గర ఉన్నది కూడా చాలదు. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు, 10% అడిగాడు, ఇవ్వాల. నీ దగ్గర ఉన్న ఆ 90%తో కూడా పక్కన పోయి, అయ్యా హాస్పిటల్లో ఉన్నారయ్యా మా వాళ్ళు, ₹1,00,000 అప్పిస్తావా? అక్కడ స్టార్ట్ అవుద్ది పతనం. అప్పు జీవితం. వడ్డీలు కట్టలేక వాళ్ళు వచ్చి చొక్కాలు పట్టుకుంటుంటే ఇంటి ముందుకు వచ్చి రారా బయటికి అంటుంటే సిగ్గుతో చచ్చిపోతావు. దీనికంత కారణం ఏం తెలుసా? మీరు అనుకుంటున్నారేమో, దేవునికి ఇవ్వవలసినటువంటి మొక్కుబడి కానుకలు ఆయనకి ఇవ్వకపోవడం. చివరిగా చదివించాను కానీ చదివిస్తాను, ఒకే ఒక మాట చెప్పి ముగించేస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వాక్యం.
లూకా సువార్త 2వ అధ్యాయము 35వ వాక్యం 36వ వాక్యం. మరియు నీ హృదయములోనికి చెప్పెను అన్నాను. ఒక ప్రవక్తిని ఎక్కడుంది? మందిరంలో ఉంది ఆమె. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయము విడువక దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. దేవునికి స్తోత్రం చెప్పేదాన్ని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరిచావే, నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధిందు, పూర్ణ బలముతో పూర్ణ మనసుతో ఆరాధిందు, పూర్ణ బలముతో ఆరాధన ఆరాధన యేసయ్యా. ఆరాధన ఆరాధన యేసయ్యా. ఎబినేజరే ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే, ఇంతవరకు నన్ను ఇంతవరకు నన్ను ఇంతవరకు నిన్ను నా మనసుతో నిన్ను ప్రేమించేదను, ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన యేసయ్యా. ఆరాధన యేసయ్యా. ఆరాధన 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 స్తుతి ఆరాధన. తల్లి అన్న అనే ఆ ప్రవక్తిని మందిరములో ఉంటూ ఉపవాస ప్రార్థనలు చేస్తూ మందిర పరిచర్య చేస్తూ ఉందట, సేవ చేస్తూ ఉందట. 7వది ఏందో తెలుసా? సంఘములో మందిరంలో పరిచర్య చెయ్యాలి. ఎంతమంది ఆరాధన అయిపోగానే మీరు లేచిపోరు. అది చాలా నాకు ఎంతో ఇష్టం. ఏంటి వెళ్ళిపోవాలని ఉండరేంటి? 1:30 అయిపోతుంది, ఒక్కోసారి 1:15 అయిపోతుంది. అబ్బే అరే ఏంటి వీళ్ళకి సంఘం అంటే ఎంత ప్రేమ అనిపిస్తుంది. కానీ బాధ్యతల దగ్గరికి వచ్చేటప్పటికి వెళ్ళేటప్పుడు 3 అయినా వెళ్ళిపోతారు. కానీ ఎంతమంది పురుషులారా
కొన్ని ఇట్లాంటి పనులు మనమే కదా నాయన చేయాలా? ఆలోచించేద్దాం. మీలో ఎంతమంది కుర్చీలు అక్కడ ఉన్నాయి, చక్కగా ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పర్చేసి వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ శుక్రవారం ఆరాధనకి ఈ క్లీనింగ్ పార్టీ వచ్చిందాక అలాగే ఉంటాయి. పరిచర్య చేయాలి మందిరంలో. అక్కడ బొక్క కనిపిస్తుందా మీకు? నేను చెప్పాలి. చేస్తారు, పని చేస్తారు, నైపుణ్యం కలిగినటువంటి బిడ్డలు. నేను చెప్తేనే చేస్తారు. ఇది నా బాధ్యత, నా మందిరం. ఎక్కడైనా బూజు కనిపించింది అనుకో, బూజు కొట్టేవాళ్ళు కొట్టేయాలా. బురద ఏదో మురికి కనిపించింది కడిగాయి. ఇక మందిర మీరు నిజంగా ఆర్ఎస్ఎస్ చర్చి బిడ్డ నేను అనుకుంటే నా పర్మిషన్ మీకు అక్కర్లా. నేనేమంటే పర్మిషన్ ఇచ్చేదానికి? నేనే ఆయన పర్మిషన్ తీసుకొచ్చి సేవ చేసుకుంటున్నామండి. మీకెవరమ్మా అడ్డం పెట్టేది? పరిచర్య చేయడం మన ధర్మం. మన మందిరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మన విధి. దానికి ఒక బ్యాచ్ ఉన్నారు. కానీ నీకేమి అంత బద్ధకము? పని నువ్వు కూర్చున్నా చేయరన్నా తీసి అని వేయలేవా? కొంతమంది వాళ్ళు కూర్చున్న దానికి ఎదురుగా మైక్ పెట్టుకోవాలా, బైబిల్ పెట్టుకోవాలా. మా నిర్మలకి ఈరోజు నవ్వినట్టే ఉంది. అంతే. వాక్యం అంటే we should enjoy the word of God. అంతేగాని ఈరోజు పాస్టర్ గారు నా వంకే చూసి చెప్పాడు, నేను రానికి మందిరానికి పో. ఇంకోడు నాకంటే చండాలగా పెడతాడు గట్టి. నేను చాలా సౌమ్యం. అమ్మ రాజశేఖర పాలయ్య గారు అంటారు కదా, ఆయన కొన్ని కట్టమని, నీ అయ్యగారు ఎట్లాంటి చెప్పర్లే, నీ అయ్యగారికి పాపం మీరంటే ప్రేమ అట్లా గద్దించాడు అంట. ఆయన చూసి నేను కూడా మధ్య కొంచెం మారా. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి అమ్మా ఒక్కసారి మొదటి నుంచి ఏంటమ్మా, మందిరంలో మన ప్రవర్తన ఎలా ఉండాలి అంటే పరిశుద్ధత పాటించాలి. శుభ్రమైన బట్టలు మనకున్నాయే. నువ్వు ప్రతి ఆదివారం అట్లాగని చెప్పి నువ్వు ఆళ్ళనీళ్ళని పీడించబాక. కొత్తవి కావాలి. టాప్ అన్న కొని డాడీ ఏదో అడ్జస్ట్ అయిపోయినా, పాత చీరలైనా పాత డ్రెస్ అయినా శుభ్రంగా ఉతుక్కొని ఇస్త్రీ చేసుకొని వేసుకోవాలి. పరిశుద్ధత, మందిరాన్ని పరిశుద్ధంగా ఉంచాలి. రెండోదమ్మా సమయానికి రావాలి. గ్రేస్ పీరియడ్ ఒక 15 నిమిషాలే. 10:30 అన్నాను, 10:45 లోపల వచ్చేస్తే ఎన్ని పాటలు పాడుకోవచ్చు తెలుసా? మనం ప్రార్థన కూడా చేసుకోవచ్చు. పాటలకే సమయం దాటలా. ఇక నేను ప్రార్థన ఎక్కడ చేసేది? మూడవది ప్రవర్తన. అబ్బో ఇది చాలా చాలా యవనస్తులారా, యవన బిడ్డలారా, కుమారులారా, కుమార్తెలారా, మీ ప్రవర్తన మందిరములో ఇది లవర్స్ పార్క్ కాదు. అర్థమైందా? ఇది పరిశుద్ధ ఆలయము. ఇక్కడ ఎవరుంటారు తెలుసా? నమ్ముతున్నావా? దేవుడు ఉంటాడు ఎక్కడ? దేవుడు ఉన్నప్పుడు ఆ పాపకు తలంపులు ఎలా వస్తాయి? మీకు పతనమైపోతారు. జాగ్రత్త, అటువంటి తలంపులు వస్తాయి. ఈ మందిరంలో వరకు చెప్తున్నాను, ప్రతి యవన కుమారుడు యవన కుమార్తెకి అన్న, చిన్నోడు అయితే తమ్ముడు. అలాగే ఈ మందిరంలో ప్రేమలు దోమలు అంటే చంపేస్తా. నేను జైలు కన్నా పోతా, నరకానికన్నా పోతా. ఇక్కడ ప్రతి స్త్రీ, ప్రతి యవ్వనస్తురాలు, మీ చెల్లి, మీ అక్క, మీ అమ్మరా, మీ అత్తమ్మరా, ఇలా చూసుకోండి. అత్తమ్మ అంటే కొంచెం వరుస ఎద్దుగా ముఖం చెట్టి చేసేస్తారే దినేష్ గా. నీకు వాడు చూడు ఎప్పుడు వెనక పెంచియే. వాడు లేదు రేపా, వాడు వేరే రాష్ట్రం వాడైనా చాలా బాగా ప్రవర్తిస్తాడు సంఘం. ఎందుకంటే వాడు చర్చికి వచ్చేదే చాలా రేరు. రైట్. ఇంకోటి వస్త్రధారణ. తల్లి పాటిస్తే ఎంతమంది పాటిస్తారో చూద్దాం. ఒక్క ఆదివారం వైట్ డ్రెస్ చేసుకొస్తే తరిగిపోతాయి అందచందాలు.
ఏమంటున్నాడు అక్కడ? నీవు వస్త్రధారణ, నీ వైట్ డ్రెస్ వేసుకొస్తే నీలో అది రాణి జస్ట్ వైట్ ముసుగేసింది. మీ అందరికంటే ఒక విధమైన ప్రత్యేకత అబ్బాయిలో నాకు కనిపిస్తుంది, డివైనిటీ. రియల్లీ తల్లి దద్దుగో. ఇంకో సహోదరి, నా సహోదరి, నా పద్మ కూడా కట్టుకొచ్చింది రైట్ వైట్ శారీ, ఒక డివైనిటీ. ఇదిగో ఇటు చూస్తే నా సంగతి నేను ఎప్పుడు కనపడి ఈ అంకుల్కి అనుకుంటుంది. కోమలి కూడా వైట్ ముసిగేసింది, చీర కలర్ అయినా చక్కగా వైట్, అదేందమ్మా స్కార్ఫ్. ట్రై చేయండి అమ్మా, ఎంత బాగుంటుంది తెలుసా. మీరు వైట్ లోకి వస్తే నేను కలర్లోకి వెళ్ళిపోతా. 5వది, వాక్యం శ్రద్ధగా వినండి అయ్యా, ఏదో కబుర్లు పెట్టుకోవద్దు ఆ ఒక్క గంట సేపు. 6వది అమ్మా, కృతజ్ఞత కానుకలు, మీ దశంభాగాలు, మీ యొక్క ప్రథమ ఫలాలు. ఎక్కడొస్తుందంటే నెలంతా అసలు జీతం, ఉద్యోగం లేకపోతే అసలు ఉద్యోగం లేదు నాయన, ఉద్యోగం లేదు నాయన, నా భర్తకి ఆయన అయ్యా నన్ను ఇస్తాడు. ప్రథమ ఫలం అంటే మొదటి జీతం. నీ చెట్టుకు కాసిన మామిడికాయ ప్రథమ ఫలం పాస్టర్ గారు. నీకేం పెద్ద కష్టం నష్టం లేదుగా. మామిడికాయ తెచ్చిస్తావా, గుమ్మడికాయ తెచ్చిస్తావా, పుచ్చకాయ తెచ్చిస్తావా? నీ ప్రథమ జీతము మందిరానికి ఇవ్వాలి. ఇట్స్ ఎన్ ఆర్డర్. అక్కడ వచ్చేటోడికి అమ్మో స్టార్టింగ్ జీతమే నాకు 30,000, 30,000 ఇచ్చేయాలా ఈ సంఘానికి? ఆయన 30,000 ఏం చేసుకుంటాడు పాస్టర్ గారు? నీ ఆ సంకుచిత బుద్ధే నిన్ను ఎదగనీ కూడా చేస్తాను. నీకెందుకయ్యా దశంభాగాల గురించి, ప్రథమ ఫలాల గురించి నీకెందుకు? తీసుకొచ్చి ఇవ్వు, అభివృద్ధిని చూస్తావు. నెక్స్ట్ అమ్మా పరిచర్య. అన్ని ఒక ఎత్తు, మందిరంలో పరిచర్య. మనకి చాపలు లేవు, దేవుడు దయ వలన. ఒకప్పుడు ఆ మందిరంలో చాపలు ఉండేవి. అప్పుడు తల్లులు చక్క ఎత్తడం నేను చూసేవాడిని. పురుషులు పెద్దలని ఉండేవాళ్ళు. నిజంగా ఆ పెద్దలు మళ్ళీ నేను చూడలేదమ్మా ఈ సంఘం. కుర్చీలంతా వాళ్లే, చందాలు టకటక పురుషులు లెక్క పెట్టించేవాళ్ళు. పాస్టర్ గారిని, ఆయన స్కూటర్ ఉండేది పాపం, ఒక డొక్కు స్కూటర్ ఉండేది ఆయన. ఒకడు వెళ్ళి స్టార్ట్ చేయడం లేదా హెల్ప్ చేయడం, అలా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో పెద్దలు. అంటే ఈ రోజుల్లో పెద్దలు ఏం చేయట్లేదని కాదు. రాజుగారి పెద్ద పెళ్ళం పతివ్రత అంటే రెండో పెళ్ళము కాదనేగా. కాబట్టి వాళ్ళే అర్థం చేసుకుంటారు. మంచిగా అర్థం చేసుకుంటే పరిచయం చేస్తారు. లేకపోతే మమ్మల్ని అంటాడా మీరు చేయకుండా నీలుకొని కూర్చోండి, మిమ్మల్ని ఒక మాట కూడా మేము అనకూడదు. ఏ సతీష్ కరెక్టేనా? లేచి నిల్చోండి, అందరు లేచి నిల్చోండి. నిజంగా 7 మాటలు మనతో దేవుడు మాట్లాడారు. మందిరములో మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఈ 7లో ఏదో ఒకటి ప్రతి ఒక్కరిలో, ఈవెన్ నాలో కూడా నేను చెప్తున్నాను. ఏంటో చెప్పంలోని 7 నేను పాటిస్తున్నా అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. నాలో ఆ 7లో ఏదో ఒకటి ఉంటుంది తప్పు. నాతో కూడా పశ్చాత్తాపడదాం. ప్రభువా ఎంత బాగా నేర్పించావు నాయన. ఈరోజు అసలు మందిరానికి వస్తే ఆ వాక్యం వింటే, కొంతమందికి వాక్యం వినాలంటే బోరు, అప్పో సోదా. ఆ వాక్యం నీలో దూరి, మూలుగలలోకి దూరి నీ ప్రాణాత్మ శరీరాలను విభజించుచు నీకు స్వస్థత కలుగజేసేదే నువ్వు శ్రద్ధగా వినే వాక్యం. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. అది నీలోనికి వెళ్ళిందా, నీలో స్వస్థతలు జరుగుతాయి. అది నీలోకి వెళ్ళిందా, అపవిత్రాత్మలు ఇక నీలో ఎందుకుంటాయి? పేరు చెప్పి పారిపోతాయి. పరిశుద్ధాత్మ కూడా అమ్మా
ఆ వాక్యం శ్రద్ధగా వింటుంటే పరిశుద్ధాత్మ మనలోనికి దిగి వచ్చేస్తుందంట. వాక్యం వినటి ద్వారా ఇన్ని కార్యాలు, అద్భుతాలు మనకు జరుగుతుంటే మనము స్టిల్ వీఆర్ ఇన్ నెగ్లిజెన్సీ, నెగ్లెక్ట్ గా ఉంటున్నాం. చూడండి తల్లి, గొప్ప గొప్ప దైవజనులకు మరణం తప్పడం మామూలు మరణం కూడా కాదు, ప్రమాదముతో కూడినటువంటి భయంకరమైనటువంటి మరణం. ప్రవీణ్ పగడాల ఎటువంటి దైవ సేవకుడు అంటే ఆయన నోరు తెరిస్తే ఆణిముత్యాల్లాంటి మాటలు. ఆయన అంతే, నవ్విస్తూ కవ్విస్తూనే బుద్ధి చెప్తాడు. ఆయన దైవవాక్యం, దేవుణ్ణి నా యేసు అంటూ ఈజ్ మై కింగ్ అంటాడు. ఆయన ఈజ్ మై లార్డ్ అంటాడు. నా యేసు అంటాడు ఆయన. ఘోరమైన మరణం, ప్రమాదం అని కొంతమంది అంటుంటే కొంతమంది ఆయన్ని హత్య చేశారంటున్నారు. ఆయనకి నాకు అనిపించింది, ప్రభువా, ఇంత గొప్ప దైవజనుడికి ఇటువంటి బాధాకరమైన మరణమా అంటే ప్రభువారు నాకు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? నా కుమారుడా హతసాక్షిగా మిగిలిపోయాడు, అంతకు మించిన భాగ్యం వేరొకటి ఉందంటావా? హతసాక్షులు స్ట్రైట్ గా పరలోకం వెళ్ళిపోతారంతే. శిష్యులు భూమండలం మీద యేసయ్య ఉన్నప్పుడు ఆయన నమ్మల. పేతురు ఆయన నెరగనని 3 మార్లు బొంకాడు. కానీ యేసయ్య సిలువ వేయబడి పాతి పెట్టబడి 3వ దినం తిరిగి లేచి 40 దినాలు వారి మధ్యలో సంచరించి వెళ్ళిపోయిన తర్వాత అదే పేతురు మనుషులను పట్టు జాలరిగా మార్చబడ్డాడు, హతసాక్షిగా మిగిలిపోయాడు. ఆయనకి సహజమైన మరణము, సంతోషమైన మరణము రాలా. చంపబడ్డాడు పేతురు. పౌలు, మత్తయి, మార్కు, మనం ఏ పార్టీ వారము, మన భక్తి ఏ పార్టీ అయినా వారితో సమానంగా నిన్ను నన్ను ప్రేమిస్తున్న యేసయ్యకి ఒక మంచి స్తోత్రం చెప్పగలవా? హల్లెలూయా. ప్రభు ఆ స్తోత్రం. ఈ యొక్క మార్చి నెలలోని 5వ పునరుద్ధాన తీర్పు ఆనాడులో మీరు మాతో ఉన్నందుకు స్తోత్రాలు. ఈ వాక్య పరిచర్యలో దేవుని మందిరములో మా ప్రవర్తన ఎలా ఉండాలి, మేము ఎలా మందిరానికి రావాలి, గొప్ప గొప్ప విషయాలు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దీనులైన నీ బిడ్డలు ఈ మందిరములో ప్రత్యక్షంగా ఈ ఆరాధనలో పాలు పంచుకునే ఈ వ్యక్తులందరూ కూడా మీరంటే పిచ్చి ప్రేమ నాయన. ఏదో ఎక్కడో ఆ దురాత్మ శక్తులు బిడ్డల్ని ఆపేస్తున్నాయి. మందిరముకు పోవాలని ఆశ ఉంది, కానీ ఏదో ఒక బలహీనత వాళ్ళని రాకుండా చేస్తున్నాయి. అందుకనే ఈ బిడ్డలందరినీ నీ కృప కలిగిన, జాలి కలిగిన హస్తాలకు అప్పుచెప్పుకుంటున్నాను. ఇక ఏ శక్తి వారిని ఆపకుండా మందిరానికి వస్తే ఇన్ని మహిమలు నా ఎడల, నా కుటుంబం ఎడల జరుగుతాయా? చిన్న చిన్న విషయాలకి ఇంతకాలము నేను చర్చి మానేశాను. ఒక రిపెంటెన్స్, ఒక పశ్చాత్తాపం బిడ్డలు కలుగజేసి నీ బిడ్డలుగా మార్చుకోవాలి. ఇంత చక్కగా బోధ చేసిన ఈ యేసయ్య, నేను ఈ లోకమును విడిచి వెళ్ళే దాకా ఈ యేసయ్యే నాకు కావాలి. నేను చేసిన తప్పులన్నీ ఈ క్షణములోనే నేను ఒప్పుకుంటున్నాను, వాటిని విడిచిపెట్టేస్తున్నాను. ఎందుకంటే అతిక్రమములు చేయువాడు వర్ధిల్లడు గాని
దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. కావాలా నీకు అటువంటి కనికరము? కావాలా నీకు అటువంటి యేసయ్య? ఆ కనికరము చూపించే యేసయ్య, మన పాపములను శాపములను వాటి నుంచి మనల్ని రక్షించే యేసయ్య నీకు కావాలా? నాకు కావాలి అన్నవారు మీ కుడి హస్తాలు పైకెత్తి ధైర్యంగా చూపించండి. ఐ వాంట్ దిస్ గాడ్, ఆల్ మైటీ గాడ్, సర్వశక్తుడైనటువంటి బలవంతుడైన ఈ దేవుడు నాకు కావాలి. ఆయన కాపుదల కావాలి. నా కొన ఊపిరి, ఈ ప్రాణం ఉన్నంత వరకు ఆయనే నా దేవుడు. ఈ లోకము విడిచినా ఆయన సన్నిధిలో నేనుండుటకు నేను ఇష్టపడుతున్నానన్న వారు, చేతులెత్తిన వారు, దేవుడు మీ చేతులను అలాగే ఎత్తి పట్టుకొనును గాక. ప్రభువా స్తోత్రం నాయన. బిడ్డలు మొహమాట పడకుండా, సిగ్గు పడకుండా వాళ్ళ చేతులు, చిన్న బిడ్డలు ఎత్తారయ్యా, చిన్న చిన్న కుమారులు ఎత్తారయ్యా. యేసయ్య నాకు కావాలి అంటున్నాడు యేసయ్య. ఎవరు కుమారులు ఎత్తారయ్యా? తెలుసో తెలియకో ఏయో చిన్న చిన్న పాపాలు, తప్పులు చేస్తున్నాం. మనుషులం కదా తండ్రి, సాతానుడు పెట్టే ఆ శోధనలకు ఒక్కొక్కసారి పడిపోతున్నాం. వాటి నుంచి తట్టుకునే శక్తిని కూడా మీరే ఇమ్మని వేడుకుంటున్నాం. ఈ ఆరాధన ఒక మరుపురాని ఆరాధనగా, ఈ ఉపదేశం మా ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేసే ఉపదేశంగా మాకు అనుగ్రహించినందుకు మా శిరస్సు వంచి కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి ప్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. కూర్చోండి తల్లి, కూర్చోండి. కృతజ్ఞత కానుకలు సమర్పించుకొని దర్శన వారు దయచేసి త్వరగా ముందుకు రండి. అలాగే సంఘ కానుకలు నేను చెప్పినట్టుగా మంచి నోట్లు వేద్దాం, ఇంటి దగ్గరే సిద్ధపరుచుకొని వద్దాం. సరేనా? గుడ్. అలాగే ఈ నెల ఆఖరి ఆదివారం కనుక ఈ నెల మీరు కట్టవలసిన అనుకుంటలే మీరు సమర్పించుకోవాలనుకున్న ఆ మంత్లీ నెలసరి కానుక, అంటే కుటుంబానికి ఒక్క కానుకే. కుటుంబంలో 5 మంది ఉంటే 5 కానుకలు అక్కర్లేదు, కుటుంబానికి ఒక్క కానుక. అదిగో మన ప్రసాద్ గారికి అప్పచెప్పండి. ఆయన దగ్గర ఏం ఉంచుకోవట్లా, ఆ సిక్ అయినప్పటి నుంచి టోటల్ నాకే అప్పచెప్తున్నాడు. నేను అన్నాను కదా ఎలా ఇన్ని లెక్కలు మెయింటైన్ చేశాడో. నాకు 5-6 నెలలు చూసేటప్పటికి తల ప్రాణం తోక్కొస్తుంది. కనుక మా అన్న ప్రసాదం అన్నకి ఇవ్వండి. వచ్చే వారం ఈ నెల ఎవరైతే ఇచ్చారో వారి లిస్టు ఆయన చదువుతారు. అన్నా మంచిదమ్మా. కృతజ్ఞత కానుక సమర్పించిన వారి గురించి చిన్న ప్రార్థన. ప్రభువా స్తోత్రం. వారి జీవితాల్లో మీరు చేసిన గొప్ప కార్యమును బట్టి కృతజ్ఞతగా చెల్లించుకున్న ఆ యొక్క కానుకను మీరు అంగీకరించి స్వీకరించి నూరెత్తర ప్రతిఫలం దయచేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.
మంచి తల్లి, ఇక్కడ కేకులు కనిపిస్తున్నాయి నాకు. ఎవరు పంపించారు? ఇవి నాయనమ్మదేనా అని అనుకున్నాను. ఎవరయ్యా కేకులు తెచ్చింది? ఎవరు? ఆలోచిస్తున్నావా? వెళ్ళిపో, బయటకు వెళ్ళిపోను. రేచలక్క, ఏంది విషయం? ఏంది ఈరోజా? బాప్తీసం తీసుకున్న రోజంట. ఇలా కూడా ఇస్తారా బాప్తీసం తీసుకున్న కేకులు? మా దేవుడు ఎవరు ఇవ్వరా? వచ్చావా? నేనా? నాకు ఒక బాప్తీసం డేట్ అయింది. నాకు ఎప్పుడు ప్రేమ కారింది అనుకో నా బిడ్డల మీద. ఏదో ఒకటి అట్లీస్ట్ డ్రింక్ అన్న తెప్పినా సోమలత. 5 ఆగాగా మనకు 400కు పోయింది. అమ్మా నా బుజ్జ. సరే, ప్రార్థన చేసుకుందామా? రైట్. ఏంటి సంతోషంగా ఉన్నారా? మన నవ్వులు కనపట్లేదు కొన్ని మా మొఖాల్లో. ఆకలా? ఇప్పుడు కేకులు పెడుతున్నాగా. మీ ఆకలి ఈ కేకులు తీర్చును గాక. చిన్న ప్రార్థన చేసేసి ముగింపు ప్రార్థన, దాంతోపాటు ఈ కేకులు ప్రార్థన చేసేస్తాను. ప్రభువా స్తోత్రం నాయన, మరొకసారి ప్రార్థన చేసి ఆరంభించిన ఈ యొక్క 5వ పునరుద్ధాన దినపు ఆరాధనలో అద్భుతంగా మీరు ఇప్పటి వరకు ఈ ఆరాధన జరిగించారు. మీరున్నారు. మీ సన్నిధికి మేము వచ్చాము. మీ సన్నిధిలో మేము ఎలా ప్రవర్తించాలో 7 విషయాలు మాకు చక్కగా నేర్పించినందుకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, శిలువ ధ్యాన ఆరాధనలు జరుగుతున్నాయి నాయన. చాలా మంది నా తండ్రి, అనేకులు అనాలి. సంఘములో 70% ఈ సంవత్సరం ఎందుకనో చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. నేను ఫోన్ చేసి అడిగితే చాలా సిల్లీ రీజన్స్ చెప్పారు నాయన. ఇదిగో అందుకనే ఈరోజు మందిరానికి వచ్చి నీ వాక్యం వింటే ఆ వాక్యం ద్వారా నీ సమస్యలు తీరిపోతాయని, నీవు స్వస్థపరచబడతావని, దురాత్మ శక్తులు నీలోంచి విదిలి వెళ్ళిపోతాయని, పరిశుద్ధాత్మ నీలో ప్రవేశిస్తుందన్న వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. ఇక మీదట ఈ చివరి కొద్ది రోజులు ఈస్టర్ వరకు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఆ శిలువ ధ్యాన ఆరాధనలో నేను మానను, ఎలాగైనా సరే నేను వచ్చేస్తానని ఒక నిర్ణయం తీసుకునే మంచి పరిశుద్ధమైన ఆత్మ, రోషము కలిగిన ఆత్మ ఈ బిడ్డలకు దయచేయండి. ఎస్ మై లార్డ్, మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చారు. సురక్షితంగా మమ్మల్ని మా గృహాలకు చేర్చండి. ఇందిరాను దినదినము నా తండ్రి బలపరుస్తూ ఆ కాలికైనటువంటి ఆపరేషన్ ద్వారా ఆయన గాయాన్ని మాన్పుతున్నందుకు స్తోత్రాలు. ఆ బిడ్డ ధైర్యముగా చక్కగా నడిచి నా తండ్రి మరి తిరుగుటకు మీరు కృపనిచ్చారు, స్తోత్రం. కానీ ఆ పిరికితనాన్ని ఇంకా కొనసాగిస్తుంది కనుక ధైర్యాత్మత నింపండి. శారీరక బలహీనతలు, అలాగే ఆ డ్రగ్స్ తీసుకుంటున్న మందుల యొక్క ఆ ప్రభావాన్ని కూడా మీరే స్వాధీనపరచుకొని ఆ బిడ్డ కడుపులో ఏ విధమైనటువంటి ఇరిటేషన్ లేకుండా చేయమని కోరుకుంటున్నాను. అలాగే సంఘంలో అనేక మంది బిడ్డలు అనారోగ్యం పాలై ఉండగా వారందరినీ స్వస్థపరిచి ఈరోజు మందిరానికి తీసుకొచ్చారు. రేచల ఉద్యోగ విషయంలో జ్ఞాపకం చేసుకురండి. లోకస్తులు నా తండ్రి మరి అధికంగా ఏదో డబ్బులు ఆశిస్తున్నారని తెలియజేసి ఉండగా, యెహోవా నామములో ఆ ఆఫీసర్కి భయము వాటిల్లును గాక. యేసయ్య నామములో ఆ ఆఫీసర్కి భీతి కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు రేచల ఉద్యోగ విషయంలో గొప్ప కార్యము చేయునుగాక నా తండ్రి. అలాగే ప్రతి ఒక్క బిడ్డను ఖాళీగా పోనివ్వకుండా మీ కృపతో ఒక్కొక్కరిని ముట్టి ఒక ప్రత్యేకమైన ఆశీర్వాద ఫలము వారికి అనుగ్రహించి తృప్తిగా మా గృహాలకు మమ్మల్ని పంపమని, ఎదుగో నీ ప్రియ కుమార్తె మా అత్తయ్య గారు అయినటువంటి మరి జయమణ్యమ్మ గారి అమ్మ రేపా అంటున్న బర్త్డే
రైట్, అది నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆ తల్లిని ఈ దినమున మీరు మరి తీసుకొచ్చిన పుట్టినరోజుగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ బిడ్డ ఇక్కడ లేకపోయినా వారి సంతతి అభివృద్ధి చెందడం, అభివృద్ధి పరచబడడం మేము కళ్ళారా చూస్తున్నాం. దీర్ఘాయుష్తో మంచి ఆరోగ్యంతో ఫ్రాన్సిస్ గారి, జయమండమ్మ గారి సంతానాన్ని, వారి సంతానాన్ని కూడా దీవించమని కోరుకుంటున్నాను. అలాగే శ్రీ కుమార్తె రేచల్, ఆయన ఆ బిడ్డ బాప్తిసం తీసుకున్న రోజు జ్ఞాపకం పెట్టుకుని, అది కూడా ఆదివారం వచ్చింది కనుక చక్కటి పలహారాన్ని ఏర్పాటు చేసింది. ఆ పలహారాన్ని మీరు స్వీకరించి నూరింతల ప్రతిఫలము, ఆశీర్వాదము తనకి, తన బిడ్డలకి దయచేయండి. ఆ రైల్వే ఉద్యోగ విషయంలో ఒక గొప్ప కార్యం చేయమని కోరుకుంటూ, మా సమస్త పాపములు క్షమించి సకల దీవులతో నింపి నేటి దిన ఆశీర్వాదములతో మమ్మల్ని నింపి పంపుమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయు. మా ఇళ్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము. శోధనలోకి తేక దృష్టిని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి కుటుంబమునకును, అలాగే ఆన్లైన్లోని బిడ్డలకు, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండును గాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయుమీసా, ఆశతో నీ సత్య వాగ్దాతము ఈ మాయి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్ష కృమ్మరించుము దేవా. ఆమేన్. ఆమేన్. దేవుడు మీకు తోడైండును గాక. ఆమేన్. కూర్చోండి, మీ వద్దకే పలహారం వస్తుంది.